ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ సభలో పాలు పొందిన మీ అందరికీ హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మరి రాత్రి మీతో కూడా కలిసి శ్రేష్టమైన దేవుని సన్నిధిలో నిలిచి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయం కొరకై శిరస్సు ఉంచి ప్రభుకు నమస్కరిస్తూ ఉన్నాను. దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు, మంచి వాతావరణాన్ని ప్రసాదించాడు. మాకు విజయవాడలో చాలా బీభత్సమైన వర్షం పడుతుంది ఇప్పటికీ కూడా. నేను అందుకే బయలుదేరేటప్పుడే 2-3 సార్లు ఫోన్ చేయించాను, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అని. మరి దేవుడు చక్కటి వాతావరణాన్ని ప్రసాదించి అందరం ఈ రీతిగా ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఈ రీతిగా ప్రత్యక్షపరిచి ఈ చక్కటి అవకాశాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్దులం. సహోదరులు చక్కటి ఏర్పాట్లు మీ కొరకు ఏర్పాటు చేశారు. మరి ఈ రాత్రి కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఎవరో కూడా మీ మనస్సులను అటు ఇటు వెళ్ళనివ్వకూడదు. మీ ఏకాగ్రతని దేవుని వాక్యం మీద ఉంచండి. 1 గంట సేపు నేను మీకు దేవుని వాక్యాన్ని అందిస్తాను. ఇక మీరు ఎటు అటు వెళ్ళడానికి, కదలడానికి, మెదలడానికి, వెళ్ళడానికి ఇంకా వేరే వేరే కార్యకలాపాలు, మీ సెల్ ఫోన్లో వీడియోలు తీయడం, ఫొటోస్ తీయడం, రికార్డులు చేయడం, ఇవి దేవుని సన్నిధిలో తగినవి కావు. చక్కగా దేవుని వాక్యాన్ని మీరు వినండి, పశ్చాత్తాప్తులై ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకునండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైన దీవెనల మూట నెత్తి మీద పెట్టుకుని మీరు వెళ్ళగలుగుతారు. అలా కాకుండా వ్యర్థమైన వాటిని, అర్థం లేని వాటిని మీరు భుజాల మీదకి ఎత్తుకున్నారనుకోండి, శ్రేష్టమైన వాటిని వదులుకుని వెళ్ళవలసి వస్తుంది. అంచేత చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా 1 గంట సేపు దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటేనే అప్పగించుకుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సాగనంపుతాడు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్తుంటారు, అదేంటంటే ఒక పాత్ర ఉందనుకోండి, పాత్ర ఒక గిన్నె, అది బోర్ల పడి ఉందనుకోండి, ఎంత వర్షం కురిసినప్పటికీ ఆ గిన్నె నిండుతుందా? సమాధానం చెప్పండి. నిండుతుందండి? ఎందుకండి? బోర్ల పడి ఉంది కనుక ప్రచండమైన వర్షం కురిసినా కూడా అది నిండదు. అదే గిన్నె రైట్ పొజిషన్లో ఇలాగా సరిగ్గా ఉందనుకోండి, 4 చినుకులు పడగానే ఆ గిన్నె ఏమవుతుంది? నిండిపోద్ది. మన హృదయం కూడా అంతే. దేవుని వాక్యం అనే వర్షం కురిసేటప్పుడు, దేవుని వాక్యం అనే దీవెని దిగి వచ్చినప్పుడు మీ హృదయం బోర్ల పడి ఉందనుకోండి, వేరే వేరే కార్యకలాపాలలో మనుషులు ఎక్కడే, మనసు ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా ఉన్నారనుకోండి, ఏ దీవెన మీరు తీసుకుని వెళ్ళలేరు. దేవుని వాక్యానికి మీ అంతరంగం అప్పగించాలి, దేవుని వాక్యానికి మీ సమ్మతి తెలియపరచాలి, దేవుని వాక్యానికి మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఆనాడు శ్రేష్టమైన ఈవులు, దీవెనలు మీ వెంట నడుస్తాయి. కీర్తనకారుడు దావీదు పలికిన మాట మీ అందరికీ విదితమే. కృపాక్షేమాలు వెంట వచ్చును అన్నాడా, లేకపోతే కృపాక్షేమాలు వెంటనే నిలుతున్నాను అన్నాడా? ఓకే, మనకు మరి కీర్తనకారునికి మధ్య ఉన్న వ్యత్యాసం అదే. ఆయనకేమో కృపాక్షేమాలు వెంట వెళ్ళాయట. ఆయన వెళుతుంటే ఆయన వెంట వెళ్ళాయి, అంతేకాని ఆ కృపాక్షేమాలని ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు. నాకు దీవెన కావాలి, దీవెన కావాలి, దీవెన కావాలి అని దిగవలిలో కూర్చొని ఆయన ప్రార్థన చేసినట్లుగా ఏమీ లేదు కదండి. దేవుడే అతనికి కృపాక్షేమాలని అనుగ్రహించాడు, శ్రేష్టమైన దీవెనల్ని పంచాడు. అందుచేత కృపాక్షేమాలు ఆయన వెంట వెళ్ళాయి. ఈ రాత్రి మీ అనుభవాలలో కూడా మీ హృదయం దేవునికి యోగ్యమైనది అయితే, మీ హృదయం దేవునికి సరి అయిన పాత్రగా నిలిస్తే, మీరు దేవునికి ప్రీతికరమైన వ్యక్తులై బ్రతికితే, నిశ్చయంగా నా దేవుడు ఈవులన్నీ మీకు అనుగ్రహిస్తాడు,
మీ కుటుంబాలు స్వర్గసీమలుగా మలచబడి మార్చబడగలుగుతాయి. స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపిస్తూ ఆయన చెప్పాడు, నా మాటలు వినండి. మీరు ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో చేరి ఆ ప్రాంతంలో మీరు పరిచర్య చేయండి. మీరు మరలా ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ ఇంటికి శుభం కలుగుగాక, లేకపోతే సమాధానం కలుగుగాక అని పలకమన్నాడు. అంతటితో ముగించుంటే బాగుండే మాట, అంతటితో ముగించలేదు. మరలా ఏమన్నాడు? ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, మరలా నాకు చెప్పండి, ఆ ఇల్లు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీరు సమాధానం కలుగునుగాక అన్న ఆ సమాధానం ఆ ఇంట నిలిచి ఉంటుంది. లేకపోతే మీతో కూడా ఆ సమాధానం, ఆ దీవెనలు తరలి వస్తాయి అని చెప్పాడు. అంటే ఈ రాత్రి నేను మిమ్మల్ని దీవించవచ్చు, నేను మిమ్మల్ని ఆశీర్వదించబడునుగాక అని పలకవచ్చు. కానీ దేవుడు కూడా దానికి అంగీకరించవచ్చు. కానీ మీరు ఆలోచించవలసింది, విశ్లేషించవలసింది ఏంటంటే ఆ దీవెనలకు, ఆ యోగ్యతకి మీరు యోగ్యులైన వాళ్ళు కావాలి. ఆ యోగ్యతనే మీరు కోల్పోతే ఏది కూడా తీసుకుని వెళ్ళలేరు. సరే, మీకు ఇంకా అర్థమయ్యేటట్లు వాక్యానికి వెళ్ళే ముందు మీ హృదయాలని నేను ఇంకొంచెం సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎక్కువగానే స్త్రీలు ఉన్నారు, మహిళా మండలి ఎక్కువ, మాకంటే మీరే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచమే మీది, లోకమే మీది, దేశాలే మీయి, పథకాలన్నీ మీయే, పదవులన్నీ మీయే. మీకే నా ఓటు ముద్ర కాదనట్లే. నాకు ఒక్క మాట చెప్పండి, చేపల కూర వండిన పాత్రలో పాలు కాస్తారా? కాయరండి. ఎందుకు కాయరండి? మరి చేపల కూర వండిన పాత్రలో పాలే కాయకపోతే అపవిత్రత ఉన్న నీ హృదయానికి పవిత్రమైన దేవుని దీవెనలు దిగి వస్తాయండి? మరి అదే నేను చెప్పేదండి. అంచేత ఈ రాత్రి ఏదో వాక్యం చెప్పాను, రాసేసాను, డైరీలు పక్కన పెట్టేశాను అని కాదు. ఎందుకంటే ఈ రోజున వాక్యాలు గోడలకు ఉంటున్నాయి, క్యాసెట్లో ఉంటున్నాయి, క్యాలెండర్లకు ఉంటున్నాయి, కానీ గుండెల్లో ఉండట్లేదు దేవుని వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు కీర్తనకారుడు. అంచేత విలువైన సమయాన దేవుని వాక్యానికి మీరు ఆపాదమస్తకం అంకితం చేయాలి, శిరస్సు వంచాలి, సమ్మతించాలి. ఆ వాక్యాన్ని మీ గుండెల్లోనికి వెళ్ళేటట్లు మీరు సమ్మతించి వాక్యానికి లోబడితే నిశ్చయంగా నా దేవుడి రాత్రి మిమ్మల్ని దీవించుగాక. చూడండి, ఈరోజున ప్రపంచంలో, లోకంలో ఎటు వెళ్ళినప్పటికీ దేశాలు పరిపాలించే అధినేతలు పిరికివాడు, పెద్దవాడు, ఉన్నవాడు, లేనివాడు, ఆనాటికి రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా ప్రయాసపడుతున్న వ్యక్తి ఎవరిని చూచినప్పటికీ కూడా ఈ రోజున ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక కలవరం, ఏదో ఒక కలతతో నిద్రపోతున్నాడు. గుండె గుప్పెట్లు పెట్టుకుని గడగడలాడిపోతున్నాడు. చిన్నవాడు, పెద్దవాడని తారతమ్యం లేదు. స్త్రీలు పురుషులనే భేదాభిప్రాయం ఏమీ కూడా లేదు. భయం అనే గుప్పెట్లో, భయం అనే నీడలో మనిషి కొనసాగుతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గడగడలాడిపోతున్నాడు. దినాలని వేళ్ల మీద లెక్క పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అది ఏదో ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, పలు విధాలుగా మనిషి ఈ రోజున ఏదో ఒక కలవరపు నీడలో నిలిచి కన్నీళ్లు కారుస్తూ కాటికి కాళ్ళు చాపుతున్నాడు. కసాయి లోకంలో బ్రతకలేక అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ దేవుని వైపు తిరగాలన్న కాంక్ష కూడా లేని పరిస్థితుల్లో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడానికి సాహసించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, భయపడుతున్న నరునికి, భయపడుతున్న మానవాళికి ఇది నీ కర్మ అనే కర్మకాండను నెత్తి మీద పెట్టి, భారభరితమైన జీవితాన్ని భుజముల మీద పెట్టి మానవుని హరించడానికి, లేకపోతే మనిషిని మట్టిలో కలపడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆ భయానికి విరుగుడు దేవుని వాక్యం ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యం మనకు ఒక వెన్నుతట్టి ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను ఆ మాటల్ని చదివిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. హారన్స్ కట్టారా? ఎక్కడ సౌండ్? హారన్స్ కట్టున్నారా? హారన్ సౌండ్ తగ్గించు. లేదు, నాకు వస్తున్నాయి. హారన్స్ తగ్గించు. యోహాను సువార్త 12వ అధ్యాయం
14వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం తీసి, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ప్రియులారా చూడండి, చాలా శ్రేష్టమైన చక్కటి మాట ఈ మాట. ఇందులో 2 భాగాలు ఉన్నప్పటికీ ఒక భాగం మాత్రమే, ఒక్క విషయం మాత్రమే నేను మీకు వివరిస్తాను కొంతసేపు. వాక్యానికి మీ జీవితాన్ని సరిచేసుకొని, ఒకవేళ అలాంటి కష్ట పరిస్థితుల్లో కన్నీళ్లు పెడుతూ కషాయ లోకంలో కళ్ళు తెరిచి బ్రతకలేక అల్లాడిపోతుంటే, ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని ఈ అభయహస్తం చాపి ఈ వాగ్దానాన్ని చేసిన, లేక ఈ వాక్కును నీకు ఎదుట నిలిపెట్టిన ప్రభుని గనుక మీరు సహకారాలు కోరుకుంటే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ధైర్యాన్ని పొందుకొని బలవంతులై భాగ్యవంతులై దీవించబడిన వారే మీ గుమ్మాన్ని తొక్కుతారని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే నరములాడుతున్న నరుని మాట కాదు, నరము లేని నాలుక కలిగిన నరుని మాట అసలే కాదు. నజరేయుడు శక్తి కలిగిన దేవుడు, సృష్టించగలిగిన లేకపోతే నిర్మించగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్ ఈ వాక్. అందుచేత ఈ వాక్యాన్ని కనుక మీరు విశ్వసించగలిగితే, మీ బలహీనతలను విడిచి ఆయన పాద సన్నిధులు విడిచిపెట్టి మరొకసారి ఆయన ముఖ దర్శనాన్ని పొందుకొని ఆయన ఇచ్చే వాక్యము యొక్క శక్తిని మీరు పొందుకుంటే, ఇక్కడి నుంచి మీరు కలిగిన బలహీనతలు కానీ అవిధేయతలు కానివ్వండి, ఎలాంటి క్షీణ స్థితి అయినప్పటికీ విడిచిపెట్టి ఇక్కడి నుంచి మీరు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చేతబట్టుకుని మీరు వెళ్ళగలుగుతారు. ఇక్కడ చూడండి, సియోను కుమారి భయపడకుము అని వ్రాసిన మాట మీరు ఆలోచించాలి. ఎవరికి రాశాడు ఈ మాట? సియోను కుమారి అనంటే లోకస్తులకి కాదండి, ఆత్మీయులకే. ఈ రోజున లోకస్తుల పరిస్థితి ప్రక్కన పెడితే, లోకంలో ఉన్న వాళ్ళ సంగతి మర్చిపోతే, ఈరోజు ఆత్మీయులు అని చెప్పుకొని పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని బైబిల్ పట్టుకొని బజార్లో కనబడుతున్న ఆత్మీయులు అని చెప్పుకునే వ్యక్తులలోనే ఈ రోజున కుంపటి కూర్చుంది. ఏంటి? ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని కలవరం. బైబిల్ చదువుతున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధనలు చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఈరోజున సంఘాలలో సమాజాలలో పెద్దపీట మీద నిలిచి క్రైస్తవంలో నేను గొప్పవాడిని అని పేరు ప్రఖ్యాతులు గాంచినప్పటికీ ఏదో తెలియని కలవరం, గుండెకు సమాధానం లేని పరిస్థితుల్లో ఈరోజున క్రైస్తవ్యం కొనసాగుతుంది. క్రైస్తవ్యంలో ఉన్న క్రైస్తవుడు నిలిచి ఉన్నాడని చెప్పుకోవడానికి ఒక వింత సిగ్గుపడాలి, మరో వింత తల వంచాలి. బలహీనతలు విడిచి దైవశక్తిని పొందుకోవడానికి సాహసించే కదం తొక్కి ముందుకు రావాలి. ప్రభు పాదాల దగ్గర వినయ విధేయతలతో ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబం అనంటే ఆశీర్వదించబడిన కుటుంబమై ఉండాలి. క్రైస్తవుడు అనంటే లోకానికి దైవశక్తిని ప్రదర్శించగలిగిన వాడై ఉండాలి. మన పితరుల దగ్గరికి వెళితే వాళ్ళు సృష్టిని శాసించారంట. మీరు చెప్తారు ఒకసారి నాకు, దేన్ని శాసించారండి? సృష్టిని శాసించారు. విశాలమైన విశ్వంలో వేలాడుతున్న సూర్య చంద్ర నక్షత్రాదుల్ని వాళ్ళు శాసించగలిగిన శక్తి కలిగిన క్రైస్తవులు అయ్యారండి. వాళ్ళ నోటి మాటకి దేవుడు ఆ శక్తినిచ్చాడు, వాళ్ళ క్రియలకి దేవుడు ఆ శక్తినిచ్చాడు. అందుకే శక్తి కలిగిన క్రైస్తవులై విశ్వాస వీరులై రాజ్యాలు జయించారని హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. రాజ్యాలు జయించారంట. మన ఇంట్లో ఉండే బొచ్చుకుక్క మన మాట వినట్లే కదండి, మన ఇంట్లో ఉన్న పని మనిషి మన మాట వినట్లే. అన్ని విరోధమైపోయాయి, అన్ని వ్యతిరేకమైపోయాయి. ఈ రోజున కాలు కదిపి ముందుకు వెళితే పోరాటాలలో ఆరాటాలలో మనిషి అల్లాడిపోతూ అపజయాల ఊట తాగలేక మనిషి బ్రతుకుతున్నాడే కానీ, విజయవంతంగా విజయుడైన ప్రభుని స్తుతిస్తూ ఊరేగించుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతి సుమాంజలి అర్పించగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు మనిషి ఈరోజు కోల్పోయాడు కదండి. మానవుని దేవుడు కలుగు చేసిన విధి కూడా మీరు చూస్తే, అధికారము కలిగిన వ్యక్తిగా, ఆధిపత్యము కలిగిన వ్యక్తిగా, శాసించగలిగిన వ్యక్తిగా, సమస్తాన్ని ఏలుబడి చేయగలిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు నరునిని. కానీ మానవునిలో పాపం పొడచూపింది. పాపపు నీడకు వెళ్ళాడు, చెట్టు నీడలో నిలబడి దేవుని యొద్దకు రాలేక మరి మృదుమధురమైన ఆ తండ్రి పిలుపు విన్నప్పుడు భయపడుచు. ఎందుకు వచ్చింది భయం? ఆజ్ఞ అతిక్రమించాడు, పాపపు నీడలోకి వెళ్ళాడు, పాపపు ఒడిలో నిద్రపోయాడు, దిగంబరి అయిపోయాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు, దేవుడిచ్చిన స్థానాన్ని విడిచిపెట్టేశాడు. అవిధేయత అంధకారాన్ని కలిగి చేస్తే అదిగో ఆ తండ్రి ఎదుటకు రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అతని గుండెను ఆవరించింది నీడవలే, పీడవలే, చీడవలే భయం. ఆ భయమే ఈనాడు ప్రతి వ్యక్తి గుండెను పట్టి పిప్పి చేస్తుంటే, ఈరోజున బ్రతుకులో ఉండవలసిన సారాన్ని, బ్రతుకులో ఉండవలసిన సౌందర్యాన్ని, బ్రతుకులో ఉండవలసిన ఆ శక్తి కలిగిన శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని కోల్పోయి
యాంత్రికంగా బ్రతుకుతున్నాడే కానీ బ్రతుకు కాదండి. వింటున్నారండి? బ్రతుకు కాదు. ఎందుకంటే దేవుడిచ్చిన బ్రతుకు శ్రేష్టమైనది, దేవుడిచ్చిన బ్రతుకు రమ్యమైనది, దేవుడిచ్చిన బ్రతుకు ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది. ఆ బ్రతుకు బ్రతకకుండా మరొక బ్రతుకుతున్న బ్రతుకే ఇదిగో ఈరోజు మన ఎదుట నిలిచిన మనం కూడా ధరించుకున్న బ్రతుకు. ఈ రాత్రి మీలో ఒక విమర్శ కలగాలి. నేను బ్రతుకుతున్న బ్రతుకు దేవుడు ఆశించిన బ్రతుకేనా, లేక దేవుడు ఆశించని, దేవుడు నిర్ణయించని బ్రతుకుతూ అల్లాడిపోతున్నానా అనే విమర్శ ఈ రాత్రి మీకు కలిగితే తప్పనిసరిగా మీ గుండె గాయం అవుతుంది. దానికి ప్రతిఫలంగా మీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి. ఆ కన్నీరు ప్రభు పాదాల దగ్గర పడుతాయి. నా దేవుని కటాక్షం మీ మీదకి దిగి వస్తుంది. ఈ రాత్రి మీరు ఆలోచించి కాస్త ఎందుకు ఈ భయముతో నేను కంగారు పడుతున్నాను, ఎందుకు ఈ భయముతో నేను అల్లాడిపోతున్నాను అనే ఆ విమర్శకు గనక మీరు లోనైతే ఈ రాత్రి దేవుని వాక్యం ఎందుకు భయపడకూడి అని చెప్తుంది అనేది ఒక 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తానండి. మీరు భయపడకూడి అని చెప్పిన దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలేంటి, శక్తి కలిగిన మహత్యం ఏంటి, ఎందుకు భయపడకూడి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక గోతులో పడ్డాని అనుకోండి, మీరు కాదులేండి నేను, మీరంతా బలవంతులు, శక్తివంతులు, మీరంతా జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు. నా సంగతి చెప్తున్నాను. ఏదైనా గోతులో నేను పడ్డాను అనుకోండి, మరి నన్ను లేవనెత్తడానికి నాకంటే ఒక బలహీనుడు బక్కోడు వచ్చి నా చెయ్యి పట్టుకో నేను బయటికి తీసేస్తా అన్నాడు అనుకోండి, నాకంటే బక్కోడు ఎలా ఉంటుందండి? నేను పడింది గోతులోనే కాదనట్లేదండి, కానీ నాకంటే శక్తిహీనుడు, నాకంటే బలహీనుడు వచ్చి నన్ను ఆ గోతులో నుంచి లాపడానికి ప్రయత్నం చేస్తాడు అనుకోండి, చూసే వాళ్ళకి నవ్వుగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ బలహీనుడు ఆ బలవంతుడిని ఎలా లేపుతాడు, ఎలాగా రక్షిస్తాడు, ఎలా కాపాడుతాడు అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. మరి ఒక్క మాట, జీవము కలిగిన దేవుడు ఆయన చెప్తున్నాడు భయపడకుడు అని. ఇక్కడ మనం సంశయించాల్సిన అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు, తడిమి చూచిన తమ్ముళ్ళలాగా మారిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆయన భయపడకుడి అన్నాడంటే ఆయన ఏదో కార్యం చేస్తాడు, ఆయనలో ఏదో మహత్యం దాచబడి ఉంది, ఆయనలో శక్తి నిక్షిప్తమై ఉంది, ఆయన కార్యాలు బహు గొప్పవి కనుక ఆ మాట మనకు నమ్మదగినది. ఏం చేస్తాడు ఆయన, ఎందుకు భయపడద్దు అంటున్నాడు అనంటే ప్రకటన గ్రంథం మీకు 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వాక్యాలు చదివినప్పుడు అందులో వ్రాయబడిన చక్కటి ఒక విషయాన్ని నేను మీకు వివరిస్తానండి. 1వ అధ్యాయం 17వ వాక్యం 18వ వాక్యం నేను చదువుతానమ్మా, మీరు చూడండి ఆ వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నిన్ను ఏమన్నాడు, భయపడకుము, డోంట్ ఫియర్, భయపడకుము. 18వ వాక్యం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు నోటెడ్, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చాలండి, ఈ రాత్రి ఈ మాట మన బ్రతుకుకి చాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక్క మాట మన బ్రతుకుకి నిండి పొంగి పొర్లి ప్రవహించడి ఒక ప్రవాహం వలె మార్చబడుతుంది. ఎన్నో వాక్యాలు మనకు అవసరం లేదు, ఒక్క వాక్యమే మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది, మన బ్రతుకులో దీపమై వెలుగుతుంది, మన బ్రతుకులో ఒక ప్రవాహమై ప్రవహిస్తుంది. ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ రుచి చూడని ఒక మాధుర్యాన్ని మనకు చవి చూపుతుంది దేవుని వాక్యం. ఈ రాత్రి ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఆ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినండి. నా స్వాధీనములో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయట? మన ప్రభు స్వాధీనములో ఉన్నాయట. మరి ఏం చేయాలి? మీరు ఎందుకు భయపడాలి? మీరు ఎందుకు కృంగిపోవాలి? మీరు ఎందుకు అలజడి పాలైపోవాలి? మీరు ఎందుకు అల్లాడిపోవాలి? ఏది జరగాలన్నా, ఏది రావాలన్నా, ఏది ముంచుకు రావాలన్నా అవన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయి. నిజమే.
ఈ రాత్రి మనకు తెలియక ఏదో కలలు కనేస్తామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చూస్తే అనవసరమైన కన్నీళ్లు కారుస్తుంటారు, అనవసరమైన వ్యధ చెందుతుంటారండి. మీరేంటో చాలా సీరియస్గా ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు పెట్టేటట్టున్నారు నా మీద. మీ ముఖాలు అంత సీరియస్గా పెట్టేస్తే నేను ఏం చెప్పేది ఏంటి? సరే, నాకు ఎందుకు ఇప్పుడు మాట గుర్తొచ్చింది, చెప్తాను. ఒకసారి దైవజనులు నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట. అనవసరమైన, అనర్థమైన, వ్యర్థమైన, అర్థం లేని కన్నీళ్ళు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళితే ఆమె గుమ్మం దగ్గర కూర్చొని ఆమె చాట్లో బియ్యం వేసుకొని బియ్యంలో రాడేరుతుందంట. ఏం చేస్తుందండి? నోళ్ళు తెచ్చి మాట్లాడండి, ఏం చేస్తుందండి? మరి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ఏం చేస్తున్నావమ్మా అని అంటే బియ్యం ఏరుతున్నాను అన్నయ్య అంటుంది. మీరు ఏరేది బియ్యం ఏరుతున్నారా, బియ్యంలో రాళ్ళు ఏరుతున్నారా? మరి అడిగితే బియ్యం ఏరుతున్నానంటే ఏంటండి? వాళ్ళు ఏరేది రాళ్ళు, చెప్పేదేమో బియ్యం ఏరుతున్నానంట. తప్పు కదండి. సరే, అలవాట్లో పొరపాటు అనుకోండి. ఆ మహాతల్లి కూడా గడప దగ్గర కూర్చొని చాట్లో బియ్యం వేసుకొని బియ్యంలో రాళ్ళు ఎరుతుందంట. సరే, యేసన్న గారు వెళ్ళాడు. మా వందనాలమా, ప్రైజ్ లార్డ్మా అంట ముందుకి వెళ్తే ఆమె కూడా యేసన్న గారిని చూసిపోయి ఆమె గంతేసింది. సరే, ఆహ్వానించింది, లోపలికి వెళ్ళాడే, కానీ ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే ఆమె ఏదో పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టు, ముఖమంతా వికారంగా ఉంది, మనిషి చాలా ఇదిగా ఉంది. యేసన్న గారికి ఆయనకి పాపం ఏది దాపెరకం ఉండదండి, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాడు. ఇంకా చేత సాహసించి అడిగాడట, ఏంటమ్మా అలా ఉన్నావేంటి, ఏమైంది, ఏంటి ముఖమంతా వికారంగా ఉంది, నువ్వు చూస్తే ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు, ఏమైందమ్మా అని అడిగాడట. అప్పుడు ఆమె బోరుమని ఏడ్చిందంటండి. బోరుమని ఏడుస్తూ అంటుందట, అన్న వారం 10 రోజుల నుంచి అన్నం నీళ్ళు తినట్లే, ఒకటే దిగులు, ఒకటే దిగులు, ఒకటే దిగులు అన్న అని బోర్ నేర్చిందంట. అయ్యి బాబు ఏమైంది అని నేను అని అన్నారట. వారం 10 రోజుల నుంచి దిగులు దిగులని ఇట్లాగా మారకపోతే ఒక మాట చెప్తే నేను ఫోన్ ప్రార్థన చేస్తాను కదమ్మా, కనీసం నాకు ఈ విషయం ఏంటో చెప్తే నేను ప్రార్థన చేసిండేవాడిని కదా, అయినా ఏమైంది ఏంటలాగా అని. అప్పుడు ఆమె అసలు గట్లు తెగిన ప్రవాహంలా ఏడ్చేస్తుందంట. సరే, యేసన్న గారు ఆమెని సదుమాయించి, ఏంటమ్మా ఏంది, ఏమైంది చెప్పమ్మా అంటే ఆమె ఏడుస్తూ ఏడుస్తూ అంటుందట, అన్నయ్య నాకు 2 పిల్లలు ఉన్నారు కదా. ఉన్నారు, మరి మా ఆయన చచ్చిపోయాడు అనుకో, ఈ 2 పిల్లలు నన్ను చూస్తారా అన్న, ఈ 2 పిల్లలు నన్ను సాగుతారా అన్న, నన్ను చూసుకుంటారా అని ఏడుస్తుందంటండి. యేసన్న గారికి అయితే గుండె గుప్పెట్లోకి వచ్చిందంట. అయ్యో బాబోయ్ అని, మా బ్రదర్కి ఏమైంది, ఏ హాస్పిటల్లో చూపించారు, డాక్టర్స్ ఏం చెప్పారు, ఏమైందమ్మా అంటే మళ్ళీ అంటుందంట, ఆయనకేమన్నా, ఆయన గుండ్రాయిలాగా ఉన్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. మరి గుండ్రాయిలాగా ఉన్నాడు ఎందుకు చస్తాడు, గుండ్రాయిలాగా ఉన్నాడని చెప్తున్నావు, మరి ఆయన చనిపోతే 2 పిల్లలు నన్ను చూస్తారా అంటున్నావు, ఏంటమ్మా నువ్వు అంటేది అంటే ఒకటి ఏడుస్తుందంటండి. ఏడుస్తూ అంటుందట, కాదన్నా ఆయన చచ్చిపోతే నేను బజారు పాలైపోవాల్సిందే కదన్నా, 2 పిల్లలు నన్ను చూస్తారా అన్నాడు, ఏడుస్తుందంట. అన్నాడట, కాదమ్మా ఒక ఆలోచన చెప్తాను విను, ఆయన చనిపోతే ఈ 2 పిల్లలు నిన్ను చూస్తారా అని కదా నీ దిగులు, అసలు నువ్వు చచ్చేవనుకో. మీకు అర్థమైందండి? మరి నువ్వు చస్తే ఈ 2 పిల్లలు ఆయన చూసుకోగలడంటమా అంటే అంటుందంట, అయ్యి బాబా అటు అనబాక అన్నా, నాకు అట్లా రావట్లే. ఎట్లా? ఆమె చచ్చేటట్టు రావట్లేదంట. ఎంతకీ ఈడు చస్తే ఆయన చస్తే అదే వస్తా. ఓకే, వెంటనే యేసన్న గారికి అర్థమైందంట. అర్థమైంది. ఇప్పుడు గేదె తోకెత్తితే అర్థం కాల, పేడేస్తుందని నీకు అర్థమైంది యేసన్న గారికి. వెంటనే గదిమడి అంటండి, దగ్గరికి రమ్మా, దగ్గరికి రా, మోకాళ్ళే ప్రార్థన చేస్తాను, మోకాళ్ళే అంటే మోకాళ్ళు కూడా ఇట్లా అంటదట. పర్లేదు లేదు, చేయండి, ప్రార్థన చేయండి. యేసన్న గారు ఏ మోకాళ్ళే, విశ్వాసే, పిశాసి కాదు, ఏదో తేడా ఉంది, ఏ మోకాళ్ళే ప్రార్థన చేయాలి, మోకాళ్ళే అట్లా అంటే బలవంతాన మోకాళ్ళు వేసిందంట. యేసన్న గారు వేదికలు మేము చెప్తుంటే విన్నాను బాబా, సందర్భానుసారంగా గుర్తొస్తే చెప్తున్నాను బాబా. మీకు ఇంకా ఆధార్ కార్డు కావాలంటే వెళ్ళి యేసన్న గారిని అడిగేసారండి బాబా. ఎవడొద్దన్నాడు ఏంటి? లేదులే బాబు చెప్పు, పర్లేదు మేము నమ్ముతామని అంటే నేను చెప్తానండి.
లేదు మీకు ఆధార్ కార్డు కావాలి, ఆనవాళ్ళు కావాలి, ఆధారాలు కావాలంటే వెళ్ళండి, వరుసగా వెళ్ళండి. ఒకవేళ అక్కడి నుంచి మరలా ఇక్కడికి రాకపోతే అక్కడే ఉండండి, మేము వస్తాం కదా. ఎక్కడికి వచ్చి మీరు చేసేదేముంది? ఓకే, సరే. యేసన్న గారు మోకాళ్ళు ఏమని చెప్పి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్తే, జాగ్రత్తగా వినాలి మీరు, ప్రార్థించడానికి దగ్గరికి వెళ్తే బోర్లు పడిపోయి ముక్కు నేలకు తగిలేటట్లు పాము పాకినట్లు పాకుతుందంటండి. చూసారా? అది వెంటనే యేసన్న గారు ఇక జుట్టు పట్టుకుని పెట 4 పీకాడంటండి. పీకితే దయ్యం అంటదట, అయ్యో బాబోయ్ యేసన్న గారు కొట్టబోకండి, ఎందుకు అట్లా కొడతారు మీరు, కొట్టాల చంపల సైతాన నీకు, ఎందుకు పట్టావు బిడ్డని, ఏం చేసావు బిడ్డని అంటే ఆ దెయ్యం అంటదట, ఆ అపవిత్రాత్మ సైతాన్ అంటదట, నేనేం చేయలేదండి యేసన్న గారు అండి, మీరు కొట్టబాకండి, నేనేం చేయలేదండి. దిగులు పెట్టే దీనికి ఏం పెట్టింది? సాతానుగాడు యొక్క ఆయుధం అది. దిగులు, భయము, భీతి ఇవి ఉన్నాయే, ఇవన్నీ సాతానుగాడు యొక్క సరుకు, వాడు ఆయుధం ఇది. ఆ సాతానుగాడు అంటున్నాడట, నేనేం చేయలేదండి, భయం పెట్టా, దిగులు పెట్టానండి. అప్పుడు యేసన్న గారు అడిగంట, సైతన్న మళ్ళీ కమ్మగా చెప్తున్నావు, మరలా దిగులు పెట్టానని, ఏం విశ్వాసం అనుకున్నావా, ఏమనుకున్నావు, దేవుని బిడ్డ అనుకున్నావా, లేకపోతే నీలాగా గాలికి తిరిగేది సైతాన్ అంటే ఆ దెయ్యం అంటదట, దేవుని బిడ్డలే, విశ్వాసలే, నువ్వేమో విశ్వాసి దేవుని బిడ్డ అంటున్నావు, మరి విశ్వాసి దేవుని బిడ్డ అయితే అందరిని పడుకొనిచ్చి రాత్రి సినిమా పెట్టుకుని ఎందుకు చూస్తుంది ఇది? మీకు అర్థమైందండి? నువ్వేమో విశ్వాసం అంటావు, దేవుని బిడ్డ అంటావు, అన్నం బాగానే ఉందిలే, మరి విశ్వాసి దేవుని బిడ్డ అయితే ఎవరు చూడట్లేదులేనని అందరు పడుకుని నిద్రపోయేటప్పుడు టీవీ పెట్టుకుని సినిమా చూస్తుందిగా ఇది. అప్పుడు బట్టే దీన్ని వింటున్నారండి. ఆ సినిమాలో కూడా ఇట్లాగే ఆడు చచ్చిన తర్వాత దాన్ని ఎవడు పట్టించుకోలే, వీధులు పడిపోయింది, బజార్ పాలు అయిపోయింది. ఆ సీన్ వచ్చేటప్పుడు ఇది చూసి ఏడుస్తుంటే అప్పుడు పట్టా. ఏమ్మా వింటున్నారా? మహిళా మండలి డాక్టర్ గ్రూపు ఎవడు చూడట్లేదని పెట్టుకుని గుట్టకల మీద చూసుకుంటూ ఆదివారం వస్తే భక్తి ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది, పెద్ద ముసుగు వచ్చేస్తుంది, పెద్ద బైబిల్ వచ్చేస్తుంది. ఇక దేవుని మందినికి వచ్చారంటే వాక్యం కూడా చెప్పలేరు, సాచుకుని పాస్టర్ గారి మీద సాచుకుని పెట్టేస్తారు. ఇక అంతే, భక్తి అంతా మనకు ఆదివారం వస్తుంది. భయం, ఎందుకు భయం? ఇది సాతాను యొక్క ఆయుధం. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అంటుంది, భయపడకండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగాను. భయపడకండి. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆయన మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయంట. ఆయన చేతిలో ఉన్నాయి అన్నప్పుడు ఆయన అజమాయిషి లేకుండా, ఆయన ఆర్డర్ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు, ఏది రాదు, ఏది వాటిల్లదు. ఆయన అంగీకరిస్తేనే కానీ ఏదైనా జరగడానికి సాహసించదనే విశ్వాసం నీలో ఉంటే భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ రాత్రి ఎందుకు నీ గుండె తల్లడెళ్ళిపోతుందంటే ఆయన సమస్తము ఆయన స్వాధీనములో ఉన్నాయి అనే ఆ వివేకం మనకు లేక, ఆలోచన మనకు లేక, ఏదో వచ్చేస్తుంది, ఏదో పైన పడిపోతుంది, ఏదో నన్ను ముంచేస్తుంది అనే కలవరం ఆ గుండెను నీడవలె పట్టి పిప్పి చేస్తుందండి. మీకు చరిత్రలో కూడా చూడండి, ఒక చక్కటి మాట చెప్తా. బాలాకు రాజు ఆయన ఉన్నాడు. బాలాకు, ఆయన పేరే బాలాకు. ఏ ఆకు? గట్టిగా చెప్పండి, ఏంటో అట్లాగా మురిసిముసులు నవ్వుకుంటున్నారు మీరు. ఏం పేరు అంటానా? బాలాకు. ఆయన పేరు బాలాకు. సరే, ఈయన ఎలాంటి వాడు అనంటే ఏది కూడా డైరెక్ట్గా ఉండదండి, అంత ఇండైరెక్టే. అంటే ఏది యథార్థంగా ముందుకెళ్ళి ఫేస్ టు ఫేస్ చేయడు, అన్ని దొంగ దెబ్బలు కొడతాడు. కొంతమంది కూడా అంతే కదండి, ఎదురుగా మాట్లాడరండి, పక్కకి వెళ్ళి చెవులు కొరికేసుకుంటుంటారు. ఏదైనా డైరెక్ట్గా ముందుకు వచ్చి బాబు ఇది అని అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మాట్లాడరండి. బయట ఒక విధంగా ఉంటారు, లోపల ఒక విధంగా ఉంటారు, మనుషుల ఎదుట ఒక విధంగా ఉంటారు. మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మరోలా మాట్లాడుకునే ఆ మంచి టాక్టిక్స్, ఆ మంచి ఏమంటారంటే దాన్ని గుణగణాలు కొందరికి ఉంటాయండి. ఆ మంచి గుణగణాలు అని ఎందుకు అంటున్నానంటే అది వాళ్ళకి ఎంత క్షేమమో, అది ఎంత కీడో వాళ్ళకి తెలియదు. దాన్ని వాళ్ళు పెద్ద అనుభవంలాగా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారండి. అబ్బో నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎలాగ ప్రవర్తించాలనో అలాగ నేను ప్రవర్తించేస్తాను అని అనుకుంటారే కానీ అది ఎంత మోసకరమైనదో వాళ్ళకి తెలియదండి.
వింటున్నారా? ఈ బాలాకు కూడా ఎలాంటి వాడు అని అంటే ఎదురుగా వచ్చి మాట్లాడడు, ఎదురుగా వచ్చి చేయడు, ఎదురుగా వచ్చి ఏదైనా అతడు తన భావనను వ్యక్తపరుస్తాడంటే అలా చేయడు. ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాలనుకున్నాడా, కానీ అతనికి అంత స్టామినా లేదు, అంత శక్తి లేదు. మరి శక్తి లేనివాడు మౌనంగా కూర్చున్నాడా అంటే అది లేదు. ఇశ్రాయేలీయుల్ని యుద్ధం చేసి జయించాలి, వాళ్ళను ఓడించాలి అనుకున్నాడు. దమ్ముంటే, శక్తి ఉంటే, బలం ఉంటే, బలగం ఉంటే, ధైర్యం ఉంటే, స్థైర్యం ఉంటే వెళ్ళాలి, ఇశ్రాయేలుని జయించి విజయ పతాకం ఎగరేయాలి. అలా కాదంట. ఇప్పుడు ఇతను మనసులో ఒక ఆలోచన ఆలోచించాడు. ఏంటయ్యా ఆ ఆలోచన అంటే, వీళ్ళని ఇశ్రాయేలీయుల్ని శపించి వీళ్ళని బలహీనపరిచేసి శక్తి లేని వారై నిస్సత్వతో నిస్సహాయపు పరిస్థితుల్లో వాళ్ళు కుప్పకూలిపోతే ఆ తర్వాత మనం వెళ్ళి వీళ్ళతో యుద్ధం చేసి జయించి మనం జయాన్ని ప్రకటించాలి. చూసారండి, వాళ్ళు శపింపబడిపోయి నిరసలిపోయి కుటుంబాలు కొంపలన్నీ కూలిపోయి వాళ్ళు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయి శక్తిహీనులు అయిపోతే అప్పుడెళ్ళి ఈయన యుద్ధం చేస్తాడంట. మా ఊర్లో తెలుగులో ఒక సామెత ఒకటి ఉండేది. ఏంటంటే, ఒకడు 6 నెలలు కరసాము నేర్చుకొని మూలన ముసల్దాన్ని కొట్టాడంట. మీకు అర్థమైందా? 6 నెలలు కరాటే నేర్చుకొని వాడు ప్రతాపం చూపడానికి మూలన ముసల్దాన్ని కొడితే ముసలమ్మ ఏం చేస్తుందంటే గుట్టకం చచ్చింది. ఆవిడ బయటకు వచ్చి అంటాడట, మన తడాకంటే ఏమనుకున్నారండి? చూసారండి, నేను అంటాను, మూలన్న ముసలమ్మను కొడితే నీకు ఏం ప్రతాపం రా? నీతో తలపడగలిగిన, నీతో పోరాడగలిగిన, నీ ఎదుట నిలబడగలిగిన శక్తి కలిగిన వాళ్ళతో నువ్వు తలపడి జయిస్తే, నేను బాలాకు రాజును అడిగేది కూడా అదే. నీకు శక్తి సామర్థ్యతలు ఉంటే నీతో తలపడగలిగిన వాళ్ళతో తలపడి నీలో శక్తిని ప్రదర్శించు. అలా కాదంట. ఇశ్రాయేలీయులు బలహీనమైపోవాలంట, వాళ్ళు శక్తిహీనులైపోవాలట. ఆ తర్వాత నుంచి యుద్ధం చేసి వాళ్ళని జయిస్తాడంట. దీనికి ఒక పెద్ద ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడు? జాగ్రత్తగా వినండి, చెప్తా. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు బిలాము. ఏలాము. మీకు పేర్లు గుర్తుంటాయా? అందుకే కొంచెం నేను వ్యంగ్యంగానైనా మీకు ఆ మాటలు గుర్తుంటాయని మాట్లాడుతున్నాను. ఏలాము, గట్టిగా చెప్పండి. మరి ఆయన పేరేంటి? అది లాకు, ఇది లాము. గుర్తుపెట్టుకున్నారు కదా? రైట్, వెరీ గుడ్. ఈ బిలాం అనే ప్రవక్త, ఈయన ప్రవక్త అండి. ఎవరైనా అందరూ చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఆ ప్రవక్త అండి. ఆ దేశంలో ఒక నానుడు ఏంటంటే, ఆ ప్రజల మధ్య ఒక నానుడు ఏంటంటే, ఆయన ఏం పలికితే జరుగుతుంది. ఇది ఒక గుడ్డి నమ్మకం అండి. వింటున్నారా నేను చెప్పేది? ఇప్పుడు ఆయన ఆ పలికిన పలుకుని స్థిరపరిచి ఆ మాటను స్థాపించేది ఎవరండి? ఈ ప్రజల దృష్టి ఆయన మీద లేదండి. వింటున్నారా నేను చెప్పే మాట? బిలాం ఒక మాట మాట్లాడాడే అనుకోండి, ఆ మాటని స్థిరపరిచి ఆ మాటని రుజువు చేసి ఆ కార్యాలు సఫలం చేస్తే శక్తి కలిగిన దేవుని మీద వాళ్ళకి దృష్టి లేదండి. ఎంతసేపటికి వీళ్ళ దృష్టి ఏంటో తెలుసండి? ఈయన ఏం పలిగితే అదే జరుగుతుంది, ఈయన ఏం శాసిస్తే అదే జరుగుతుంది. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. నేను చెప్పేది నిజం. ఈ మాట కొంచెం మీకు గాయాన్ని రేపుతుంది. ఈ మాట మీకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ చెప్పకుండా ఉండలేను, చెప్పకుండా ఉండకూడదు కూడా. మానవుని ఈ రోజున అనేక మంది దృష్టి ఎలా ఉందో తెలుసండి? ఎవరి చేతిలో ఏముందో, ఈయన చేతిలో ఏముందో, ఆయన చేతిలో ఏముందో, ఈయన చేపెట్టి ప్రార్థన చేస్తే ఏమొస్తుందో, ఆయన చేపెట్టి ప్రార్థన చేస్తే ఏమొస్తుందో అనే ఈ సంకుచితమైన మనసుతో ఉన్నారే కానీ సర్వము చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి మించింది లేదు. ఏదైనా ఆయన చేయాలి, ఏదైనా ఆయన ఇవ్వాలి, ఏదైనా ఆయన ద్వారాలు తెరవాలి. ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని యొక్క ఆ మహత్యమే సర్వము చేయగలిగినది కనుక ఆయన పాద సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన ఈరోజు చాలామందికి రావట్లేదండి. మాలాంటి సేవకులు కనబడ్డారనుకో, ఇంత లిస్ట్ ఇచ్చేస్తారండి. ఇంత లిస్టు, ఇది కాయగూరల లిస్టు ఉంటుంది కదా, సొరకాయలు, బీరకాయలు, సొరకాయలు, వంకాయలు లిస్ట్ ఉంటుందా, అలా ఇచ్చేస్తారు. నాకేమో ఆయుసం, మా ఆయనకేమో ఉపసం, నా పిల్లలకేమో నీరసం, ఎలుకలకేమో విరోచనాలు, ఇంత లిస్ట్ ఇచ్చేసి ఆఖరికి ఏమంటారు తెలుసా? పాస్టర్ గారండి గట్టిగా ప్రార్థన చేయండి. ఏమో చేసే ప్రార్థనలు, గట్టి ప్రార్థనలు, లూజు ప్రార్థనలు ఎక్కడ ఉంటాయండి? అది ఇచ్చేస్తారండి. మన వాళ్ళకి ఎలా అంటే,
ఒక చిన్న సేవకుడు ఎవరైనా కనపడ్డారంటే ఇక ఆశలు పెంచేసుకుంటారండి. అమ్మో ఈ సేవకుడు అంతంట ఇంతంట కొంతంట, ప్రార్థన చేస్తే సుక్కలు రాలిపోతాయంట, నక్షత్రాలు విచిత్రంగా పడిపోతాయంట. అర్థమవుతుందండి? ఇక దృష్టి అంతా ఆ సేవకుని మీద ఉంటుంది, కానీ సర్వము చేయగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు దృష్టిని ఈ రోజున నిలిపే వ్యక్తులు కరువైపోయారండి. ఇప్పుడు బాబు ఎవరో సంగతి వద్దు, నా సంగతి చెప్తానేనండి. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి నాతో చెప్పింది, ఏమండి పాస్టర్ గారండి, మా ఇంట్లో కొంచెం బాగా ఇబ్బందులుగా ఉన్నాయండి, ప్రార్థన చేస్తుంటే దేవుడు మిమ్మల్ని చూపించాడండి, మిమ్మల్ని చూపించాడండి, వారం రోజులు మా ఇంట్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడండి అని చెప్పింది నాతో. నా గుండె గుప్పెట్లోకి వచ్చింది. ఎందుకంటే వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి ఉపవాసం ఉండాలంట, వారం రోజులు. సరేలే, వాళ్ళకున్న సమస్యలను బట్టి ఒక వారం రోజులు కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం పెద్ద కష్టమేం కాదు. నా బాధ అది కాదు. ఇప్పుడు ఆ సంగతి ఆ పక్కన ఆమెకు తెలిసిందనుకో, మీకు అర్థమైంది అమ్మా, వాళ్ళకు వారం, ఆ రెండు కుటుంబాల సంగతి వెనకింటి వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు నా సంఘంలో చాలామంది ఉన్నారండి, ఇప్పుడు అందరికీ తెలిసిందనుకో, అన్న ఒక్కొక్క ఇంట్లో వారం వారం ఉపవాసం ఉంటున్నాడని తెలిసిందనుకో, ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం నన్ను వారం 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 పెడితే నెలకల్లా నన్ను పెట్టులో పెట్టి మట్లో పెట్టరు. మరి అంతే కదండి. నా సావేంటంటే సైతాన్ గడు ఎంత వంచన చేసాడు చూడండి. అందుకు వాక్యం రాయబడింది, సాతాను తంత్రములను మనం ఎరగొని వారము. నాకు అప్పుడే ఎడంకన్నా ఎదిరిందండి. ఈమె వారం రోజులు అన్నప్పుడే నా ఎడంకన్నా ఎదిరింది. ఓహో, వేసింది సైతాన్ నా మీద పెద్ద ప్లానే అనుకున్నాను. ఎందుకంటే ఆమె చెబుతుంది, వారం రోజులు మా ఇంట్లో ఉండి ప్రార్థనలు చేయాలంటండి. నేను తక్కువైనోడిని కాదండి, నేనేమి నిన్న మొన్న బైబిల్ పట్టుకుని వేదిక ఎక్కినోడిని కాదు. నాకు 15 సంవత్సరాల చిన్న వయసు అప్పటి నుంచి నా ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారితో తిరుగుతున్న వ్యక్తిని నేను. ఏదో నాకేమి కొత్తగా ఈ పరిచర్య ఏమి తెలియక, లేకపోతే నిన్న మొన్న బైబిల్ పట్టుకుని బజార్లో తిరిగిన వ్యక్తినేం కాదు. నా 15 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు 47 సంవత్సరాల వయసు. నీకు అర్థమైందిగా? నేనేదో కొత్తగా తెలియకేమి బైబిల్ పట్టుకొని నేను వెంటనే ఆమె నోటు మాట రాకమునిపై నేను చెప్పేసానమ్మా, దేవుడు నాతో కూడా చెప్పాడమ్మా, మీ ఇంట్లో వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు అనగానే ఆమెకి ఆనందం పొంగిపోయింది. చెప్పాడా అంటే చెప్పాడమ్మా, వారం రోజులు మీ ఇంట్లో ఉండి ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు, నిన్ను మాత్రం నెల రోజులు ఉండమన్నాడమ్మా అన్నాను. అన్న ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తానన్నా అని చెప్పి వెళ్ళింది, ఇప్పుడు దాకా రాలా, ఇక రాదు కూడా. ఎందుకు వస్తుంది ఏంటి మరి? ఆమెతో మీరులా నేను రెఫరెన్స్లు గిఫరెన్స్లు తర్కవాదాలు ఇవన్నీ మనకి ఎందుకండి? వారం రోజులు అలాగే నేను ఉంటానమ్మా, నిన్ను మాత్రం నెల రోజులు ఉపవాసం ఉన్నాడు అన్న అనేసరికి ఇంక అంతే, అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడే వస్తానన్నా నింది, ఇప్పుడు దాకా రాలేదు, మరి రాదు, ఇంకెందుకు వస్తుంది ఏంటి అంటే నా కడుపు కొట్టడానికి సిద్ధపడింది, కానీ ఆమె కడుపు కట్టుకోదనమాట. నేను ఆమె సంగతి చెబుతుంటే మీరు చక్కగా నవ్వారు, కానీ మనలో కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళరు, వాళ్ళ దృష్టి దేవుని మీదకి మరలదు. ప్రార్థించే వాళ్ళు నీడకెళ్ళి, ప్రార్థించే వాళ్ళ సరసనకి వెళ్ళి, ప్రార్థించే వాళ్ళ సహకారాలు కోరుకొని వాళ్ళ నీడలో బ్రతకాలని, వాళ్ళ ద్వారా ఏదో మేలును పొందుకోవాలని ప్రయాసపడే సంకుచితమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఈ మాటలు నేను ఎందుకు మీతో చెప్తున్నానో తెలుసండి. ఇదిగో ఈ బిలాము తనైనా గుర్తించాలి కదండి. మీరు చరిత్రలో తర్వాత చదువుకుంటే ఒక మాట నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. బిలాము దగ్గరికి వెళ్ళి బాలాకు పంపించిన వ్యక్తులు మాట్లాడారు, అయ్యా రాజుగారు నేను రమ్మన్నాడు, నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, నీకు వెండి బంగారాలు ఇస్తాడట, నీకు ఏది కావాలో అది నీ చేతికి ఇస్తాడు, నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు బాబా, నువ్వు వచ్చి ఇశ్రాయేలీయులను శపించాలి అన్నప్పుడు ఈ బిలాము చక్కటి మాట చెప్పాడు. మొదట చాలా మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఇల్లంత వెండి బంగారాలు నాకు ఇచ్చిన నేను యెహోవా సెలవు లేకుండా నేను చేయనండి అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి, అంతవరకు బాగుందండి. ఈ బిలాం ప్రవక్త కదండి, ఆయన అన్నాడు ఇల్లంత వెండి బంగారాలు నాకు ఇచ్చిన. చూసారండి ఎంత వాల్యుబుల్ వేడో చూడండి. ఒక ఇల్లంత వెండి బంగారాలు నాకు ఇచ్చిన యెహోవా సెలవు లేకుండా నేను రానండి, నాకు దేవుడు చెప్పాలండి, మీరు చెప్పేదేంటండి అన్నాడు. ప్రియులారా, మీలో ఎవరైనా ఇల్లంత వెండి బంగారాలు ఇస్తానంటే వద్దంటారండి? మాట్లాడండి తల్లి, ఏం మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టున్నారేంటి? ఇల్లంత వెండి బంగారాలు ఇస్తానంటే వద్దంటారా?
ఎవరు బాబు మాట్లాడట్లేదు ఏంటో స్వామి. సరే మీకు అర్థమయ్యేటట్టు అడుగుతారు, ఎందుకు వచ్చిన గొడవ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? అది కూడా తెలీదా? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి 6 కోట్ల ఆంధ్రులారా, ఆంధ్రదేశపు ఆడబడుసులారా, రాయపూడి రాజధానిలో ఒక్కొక్కరికి అరెకరం ఇస్తానమ్మ, పేర్లు ఇండమ్మా అన్నాడు అనుకోండి. మాకెందుకు లేవా, మాకెందుకు వచ్చిన గొడవ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. ఉంటే చెయ్యొత్తున్న కొబ్బరికాయ కొట్టి పూల దండేస్తాం మీకు. ఎవరైనా అన్నారు తల్లా? మాకు వద్దులే బాబు, ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో, ఎన్నాళ్ళు ఉంటాం, మా దారి మాది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండకపోవడం ఏంటి? కడుపులో ఉండే బిడ్డ పేరు కూడా రాసిస్తుంది అమ్మ. కడుపులో ఉండే బిడ్డ, ఆడబిడ్డ మగబిడ్డ ఎడ తెలుస్తుందమ్మా? ఏదో ఒకట్లే బాబు, సొలొమోన్ అని రాసుకో. మగపిల్లడు అయితే సొలొమోన్ రాసుకో, సొలొమోన్ పెట్టుకుంటా. ఆడపిల్ల అయితే సొలొమోన్ పెట్టుకుంటా. ఏమైంది? అంతేగాని స్థలం పొలం మాత్రం. మరి నేను ఒక మాట అంటాను, మరి ఇల్లంతా వెండి బంగారాలు ఇచ్చిన నేను యెహోవా సెలవు లేకుండా కథలు అన్నాడంటే ఆయన స్పిరిచువల్ స్టాండ్, లేకపోతే ఆయన స్టేటస్ ఎలా ఉందో చూడండి. ఆయన ఆధ్యాత్మికమైన విలువలు ఎంత పటిష్టంగా ఉన్నాయో చూడండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత పటిష్టమైన భక్తి కలిగిన, ప్రతిష్టత కలిగిన వ్యక్తి ఆ స్థానాన్ని మెల్లగా జార విడుచుకున్నాడండి. వీళ్ళు వెళ్ళి బాలాకరాజుతో చెప్పారు, అయ్యా ఆయన ఏమి లోబడేటట్లేడు, లొంగేటట్లేడు, వచ్చేటట్లేడు. అలాగంటే ఈ బాలాకరాజు ఏం చేశాడు? మరలా ఇంకొంతమందిని పంపించాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసండి? మెల్లగా వాషౌట్ చేశారు ఇతన్ని. వాషౌట్ చేశారండి. బిలాము, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎంతకాలం నువ్వు సైకిల్కి పెట్రోల్ బస్ లైట్ కట్టుకొని, సైకిల్కి డ్రమ్ము కట్టుకొని, ఊరు పల్లె పల్లె గ్రామాలు తిరిగి సువార్త చేస్తే ఎంతకాలం నువ్వు చేస్తే నువ్వు ఫామ్లోకి వస్తావు స్వామి? ఉందా నీకేమన్నా బుర్ర ఉందా? మైండ్ ఉందని మైండ్ పనిచేస్తుందా? అరే నీకు రాజుగారు ఇచ్చిన ఆఫర్ ఏంటి? నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటున్నాడు. ఏం కావాలంటే అది కొనిపెడతానంటున్నాడు. వెండి బంగారాలు నీ చేతికిస్తానంటే ఇంత మంచి ఆఫర్ పోగొట్టుకుంటాడా బాబు? దెబ్బకి నీ స్టార్ తిరిగిపోద్ది. అర్థమవుతుందా? ఇంతవరకు నువ్వు చేసే సేవ వేరు, ఇక మీదట నువ్వు చేయబోయే సేవ వేరు. నువ్వు గనక దీనికి లోబడితే, లొంగితే, రాజుగారు మాట విని ఇశ్రాయేలును శపించడానికి వస్తే నీ స్టార్ తిరుగుతుంది. ఏంటి నువ్వు అని మెల్లగా బ్రెయిన్ వాష్ చేశారు బిలాముకి. వింటున్నారా? మరి ఇల్లంత వెండి బంగారాలు నాకు ఇచ్చిన యెహోవా సెలవు లేకుండా నేను చేయను అన్న అంత ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తి ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన మాటలు విన్నాడో ఆ ఉన్నత స్థితిని కోల్పోయి లొంగిపోయాడండి. నేను ఒక మాట చెప్పనా? వాక్యం కూడా రాయబడి ఉంది, నిలిచి ఉన్నవాడు నిలిచి ఉన్నానని కాకుండా ఆ స్థానం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటండి. ఈ రోజున ఏర్పరచబడిన వారిని సహితం సాతానుగాడు ఈడ్చి పాతాళానికి తీసుకెళ్తున్నాడు. ఏర్పరచబడిన వారిని సహితం విశ్వాసహీనులుగా చేస్తున్నాడు. ఏదో ఉన్నత స్థానంలో ఉత్తమమైనటువంటి దైవ ప్రణాళికలో నడిచేవాళ్ళు సహితం ఈ రోజున అధోపాతాళానికి దిగజారిపోతున్న విశ్వాసహీనమైన స్థితిని మన కళ్ళతో మనం చూస్తున్న కఠోరమైన దినాలండి ఇవి. ఒకప్పుడు వెలిగిన వాళ్ళు, ఒకప్పుడు ప్రకాశించిన వాళ్ళు, ఒకప్పుడు ఉన్నతమైన దైవ కార్యాల యందు అత్యాశ చూపించిన వాళ్ళు, ఒకప్పుడు దైవ కార్యముల యందు శక్తి కలిగిన పాత్రలుగా నిలిచిన వాళ్ళు ఈరోజు నా స్థానంలో లేరండి, ఆ స్థితిలో లేరండి. వింటున్నారా? ఆ స్థానాన్ని కోల్పోయి, ఆ ఆధ్యాత్మికమైన విలువలు కోల్పోయి, దురాశల చేత ఏడవబడి, లోకాశల చేత కప్పబడి, మనస్సు మందగిల్లిపోయి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా దైవ సారూప్యాన్ని పోగొట్టుకుని శిలలుగా కనబడుతున్నటువంటి సాక్ష్యపు జీవితాలు ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం. వాళ్ళకి ఏదో అలాగా అయిందని మనం నవ్వుకోవడం కాదు, కానీ మనం జాగ్రత్త పడడానికి దేవుని వాక్యం మరొకసారి మన వెన్ను తడుతుంది. మరి ఇల్లంత వెండి బంగారాలు ఇచ్చిన యెహోవా సెలవు లేకుండా నేను కదలని చెప్పిన అంత గొప్ప దైవజనుడు ఇప్పుడు ఏ స్థితికి దిగజారిపోయాడో తెలుసండి. ఆ ఆఫర్కి, లేకపోతే వాళ్ళు ఇచ్చే బహుమానాలకి ఆశ కలిగి ఇదిగో ఇశ్రాయేలీల్ని శపించడానికి వెడుతున్నాడంట. ఇక్కడ ఈ చరిత్ర మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, సాహసించి వెళ్ళిన ఈ సాహస వీరుడు ఇశ్రాయేలీల గుడారాలను చూసి ఇలా మాట్లాడుతున్నాడు. ఏది? శపించడానికి వచ్చినవాడు. ఏమని? ఇశ్రాయేలు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యముగా ఉన్నాయ్యా.
ఏది శపించడానికి వచ్చినవాడు, ఇశ్రాయేలీని బలహీనపరచడానికి వచ్చినవాడు, ఇశ్రాయేలీల కుటుంబాలను కుప్పకూల్చాలని కంకణం కట్టిన కఠినాత్ముడే నిలిచినవాడు ఇప్పుడు ఇశ్రాయేలీల గుడారాలని శపించడం కాదు కదా, ప్రశంసిస్తున్నాడండి. ఇది తీసుకొచ్చిన ఈ బాలాకు మనుషులకి ఏం అర్థం కాల. ఇదేంట్రా, శపించడానికి తీసుకుని వస్తే ఇతన్ని ఆశీర్వదిస్తాడేంటి? శపించడానికి తీసుకుని వచ్చిన ఇతన్ని మనం ఇంత పొగిడి ఇతన్ని ఆ స్థానంలో నిలబెడితే ఇశ్రాయేలీల గుడారాల గురించి ప్రశంసిస్తాడేంటి? అలాగని వాళ్ళు కంగు తిన్నారు. వాక్యంలో మనకి ఏమని వ్రాయబడి ఉందంటే, శపించడానికి వచ్చిన ఈ బిలాము ఇశ్రాయేలీల గురించి ప్రశంసించడానికి గల కారణం ఏంటి అని లేఖనాల్లో చదివితే ఒకసారి చూస్తారా మాటలు మీరు? సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వాక్యం మీరు చదువుతారండి. చాలా చక్కటి శ్రేష్టమైన మాట అది. ఇదిగో దీవించుమని నాకు ఎక్కడి నుంచి సెలవాయను? చూసారండి, దేవుని వాక్యం రాయబడింది అదే. పాతాళ ద్వారము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్కయు ఆ తాళపు చెవులు నా చేతిలో ఉన్నప్పుడు నువ్వు కలవరపడవలసిన, నువ్వు కన్నీళ్లు పెట్టవలసిన అవసరం ఏముంది? నేను సెలవివ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సెలవివ్వకుండా మరొకడు సెలవిస్తే జరుగుతుందండి? బిలాము చాలా చక్కటి ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. ఒరే బాబు, నన్ను శపించు 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 అని అంటారా మీరు? కాదనట్లే. లేదు, దీవించు 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 అని మీరు అంటారు, నేను కాదనట్లే. ఆయన సెలవు లేకుండా నేనేం చేయగలుగుతాను? వింటున్నారండి? ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది ఏంటో తెలుసండి? సియోను కుమారి, భయపడకండి. ఎందుకని మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అజమాయిషి లేకుండా, ఆయన సెలవు లేకుండా ఏది కూడా నీకు జరగడానికి, ఏది నీ ముందు నిలవడానికి, ఏది వాటలడానికి దేనికి కూడా శక్తి లేదు అనే విశ్వాసం నీ గుండెల్లో ఉంటే ఈ రాత్రి నీవు ధైర్యంతో ప్రభు మీద ఆనుకొని ఆయన చేసే గొప్ప సాహస కార్యాలకి నీవు పెద్దపీట వేయగలుగుతావు. ఆయన మీద ఆనుకొని అరణ్య యాత్రలో ప్రశాంతంగా, విశ్రాంతిగా, నిమ్మలంగా నిజ జీవితంలో ఉండవలసిన రమ్యతను అనుభవిస్తూ నువ్వు బ్రతకగలవనే సంగతి రాత్రిని గుర్తించాలి. ప్రియులారా, దేవుడు సెలవివ్వలేదట. ఏం సెలవిచ్చాడు ఆయన? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను మార్చే శక్తి నాకు ఎక్కడుంది? అంటే నువ్వు ప్రవక్తవు కదా, ప్రవక్తనే. నువ్వు దైవ సేవకుడు కదా, దైవ సేవకునే. నువ్వు బైబిల్ ప్రకటించట్లేదా? బైబిలే ప్రకటిస్తున్నా. మరి నీకు మార్చే శక్తి లేదా? ఎవడికి లేదు. వింటున్నారండి? నాకు కాదు కదా, ఇంకొకరికి కాదు కదా, ఇంకొకరికి కాదు కదా. నరములాడుతున్న ఏ నరునికి కూడా దేవుని ఆజ్ఞను, దేవుని సెలవును మార్చగలిగిన శక్తి లేనే లేదు. అన్నప్పుడు ఈ రాత్రి మీతో చెప్పేదంటే తెలుసండి, తిన్నగా ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద నువ్వు ఆనుకొని, ఆయన మీద నువ్వు విశ్వాసాన్ని పెంచుకొని, ఆయన మీద నీ దృష్టిని నిలపగలిగితే, ఆ దృష్టిని ఆయన వైపు మరలించగలిగితే నిశ్చయముగా నా దేవుని రెక్కల నీడలో ఉన్న క్షేమాన్ని, ఆయన రెక్కల నీడలో ఉన్న సౌఖ్యాన్ని, ఆయన రెక్కల నీడలో ఉన్న కాపుదల భద్రతని నీవు నీ కుటుంబం అనుభవించగలుగుతారు. ఏ హాని, ఏ కీడు, ఏ భయము, ఏ శాపం నీకు కలుగుతుందన్న భయము లేకుండా నిర్భయముగా జీవించవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఏ కలవరం నీ గుండెల్లో, ఏ భయం నీ గుండెల్లో ఉన్నప్పటికీ ఈ రాత్రి నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఆ భయాన్ని విడిచిపెట్టి దేవుని మీద ఆనుకో, ఆయనను విశ్వసించు, ఆయనను దృష్టించు. ఆ శక్తి కలిగిన దేవుని నీడలో బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే క్షేమాన్ని అనుభవించుదువుగాక. దీవెనలు నీ ఇంట, నీ వంట, నీ కంట నిలిచి ఉండునుగాక. నీ బ్రతుకు సుఖమయం అగునుగాక. హల్లెలూయా. మీకు ఇంకొక రెండవ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, రెండవది భయపడకుడి అనడానికి రెండవ ఆధారం ఏమై ఉంటుంది అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. ఆ వాక్యాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
12 వాక్యాన్ని చదువుతారండి. ఆ, 12వ వాక్యం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. చాలండి, ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్తాను. ఎందుకు ఆయన భయపడకుడి అంటున్నాడంటే, ఆయన కన్నులు నీతిమంతుల మీద. అందరు చెప్పండి, ఎవరి మీద అండి? ఓకే, ఆయన కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన యేసయ్య, మన దేవుని చెవులు మనము మొరపెడితే, మనం ప్రార్థిస్తే, మనం ఆయన సన్నిధిలో విన్నపిస్తే ఆయన చెవులు మన వైపు తిప్పున్నాడంట. అంటే మనకు వినే శక్తి గల దేవుడు మనకున్నాడు. మన మొర ఆయనకి చేరుతుంది, మన ప్రార్థన ఆయనకి చేరుతుంది, మన హృదయంలో ఉన్న ఆవేదన ఆయన అర్థం చేసుకోగలడు అన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? ఏమండి, మనం కృంగిపోవాల్సిన అవసరం ఏముంది? సమస్యలు అంటారా సర్వసాధారణం. మనిషి జీవితం పూలబాట ఏమీ కాదండి. కొంతమంది భ్రమపడిపోతారు. ఏమని? లోకంలో ఈ బ్రతుకు శాశ్వతం, లేకపోతే ఈ లోకంలో నాకు కలిగిన బలము, ధనము, జనము ఇది నిత్యము, ఇది శాశ్వతం, దీనితోనే నేను జీవితాంతం ఇలాగే కొనసాగి వెళ్ళిపోవచ్చు అని భ్రమపడుతారండి. మానవుని జీవితం ఆయుశేషం ఎలాంటిదో తెలుసండి? షార్ట్ పీరియడ్, చాలా కొద్దిది, చాలా తక్కువ, చాలా జీవితపు నిడివి చాలా తక్కువ అండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు మోషే వ్రాసాడు ఒక కీర్తన. ఏమని? నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. అయినా కూడా అక్కడ ఏమి బావుకొని తినేది ఏమీ లేదు. 70, 80 అయినా కూడా ఆయాసము, దుఃఖము అని ఎవరు రాశారు ఆ కీర్తన? మోషే. ఆనాటి పరిస్థితిని బట్టి, ఆనాడు బాడీ స్టామినాని బట్టి, ఆనాడు ప్రజల యొక్క వైఖరిని బట్టి ఆనాడు మోషే వ్రాసాడు. వింటున్నారండి? ఇప్పుడు ఆ కీర్తన ఆధారం చేసుకొని 70 అని డబ్బా కొట్టేదానికి ఏమీ లేదు. వింటున్నారని చెప్పింది. మోషే 70 సంవత్సరాలు అన్నాడు, అంచేత 70 సంవత్సరాల వరకు మనం కదిలే పని లేదు, ఏనుగులు దొక్కిన మనం జావము అనుకొని భ్రమపడకూడదండి, భ్రమపడకూడదు. ఎందుకంటే ఈరోజున లోకం ఈ భ్రమలో సాగుతుందండి. ధనాన్ని ఆధారం చేసుకొని, జనాన్ని ఆధారం చేసుకొని, బలాన్ని ఆధారం చేసుకొని అహంకారపు మత్తు, లోకపు ఎత్తు ఊరేగిస్తుంటే గర్వమైన గుర్రమెక్కి ప్రయాణం చేస్తూ కనులు మెరకలెత్తిన వాడై శక్తి కలిగిన దేవుని యొక్క ఆ దర్శనాన్ని కూడా పొందలేని అభాగ్యునిగా కొనసాగుతూ ఈరోజున గుడ్డివాడుగా కొనసాగుతున్నాడండి. మనిషి యొక్క ఆయుష్ తెలియట్లేదు. అందుకే కీర్తనకారుడు మోషే వ్రాసాడు, మా దినములను లెక్కించుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించవయ్యా. మా దినములు లెక్క మాకు తెలియక అహంకారపు మత్తుతో మేము సాగుతున్నాం. మా దినాలు లెక్క మాకు తెలియక ఏదో సాధించాలి, సంపాదించాలి, 4 తరాలకి వెనక మిగిల్చి వెళ్ళాలన్న ఆరాటంతో ఈ పోరాటంలో సాగుతున్నాం. మా దినాలు లెక్క మాకు తెలియట్లే. నిజమే, ఆనాడు మోషే చేసిన ప్రార్థనే కాదు, ఈనాడు ఆ వివేకం మనకు కూడా కావాలండి. ఏదో సాధించి సంపాదించడమే ముఖ్యం కాదు. ఈ రోజున క్షణం తీరికొండట్లే, క్షణం తీరికుండా నైటీలు ఓటీలు రెక్కల మొక్కలు చేసి రక్తం ఆవిరి చేసి అయ్యో సంపాదన 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 సంపాదించి ఇంకా మనాళ్ళైతే ఎంటెక్, బీటెక్, హైటెక్, తైటెక్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇంకా అంతకు మించింది లోకం లేదికా. నిజమండి, నేను చెప్పేదేదో ఎక్కడో చదివి చెప్తున్నాను, లేకపోతే ఇది చరిత్రలో రాయబడిన సత్యం అని చెప్పట్లా. ఈరోజు మన కనులతో చూస్తున్నామండి. మనిషి జీవితం అంతా ఏదో ఈ లోకంలో ఏదో సాధించి సంపాదించాలన్న ఆ పోరాటమే. కానీ ఎందుకు పుట్టాను, ఏమి సాధించి నేను ఏం తీసుకుని వెళ్ళాలి, నేను తీసుకుని వెళ్ళడానికి లోకంలో నేను సంపాదించుకోవలసిన శ్రేష్టమైనవి ఏంటి అనే వివేకం లేదండి. నేను చిన్న విషయం చెప్తాను. ప్రార్థనా మందిరానికి ఎదురుగా ఒక రోడ్డు. సరే, ఒక రోజున మందిరం దగ్గర మేము ఆటోలో ఈ సౌండ్ బాక్సులను చిన్నవి ఒక 4 బాక్సులు పెట్టుకొని ఒక పల్లికి, ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిద్దామని సిద్ధపడుతున్నాం.
సరే ఆ రోడ్లో చివర ఒక ఆయన రోజు నాకు కనిపించేవాడు, బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు సంచి తగిలించుకొని. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినోడు కాదు, ఆయన నాతో ఎప్పుడు మాట్లాడినోడు కాదు. ఆ రోజు మేము ఆటోలో సామాన్ సర్దుకుంటుంటే మరి ఎందుకో ఆగి అయినా నన్ను పలకరించాడు. ఏమండి పాస్టర్ గారండి, నిన్న రాత్రి ఫలానా ఊర్లో వాక్యం చెప్తున్నది, బోధ చేస్తుంది మీరేనా అని. అవును బ్రదర్ నేనేనండి. ఎట్లా అంటే అప్పుడు నాకు ఇంకా చాలా చిన్న వయసు అండి. నేను 98లో జరిగిన సంగతి చెప్తున్నా, ఇప్పుడు సంగతి కాదు అది. 98లో నేను ఒక సంఘంలో కాపరిగా ఉన్నప్పుడు జరిగిన సంగతి చెప్తున్నాను. సరే ఆయన అన్నాడు, మీరు చిన్న వయసు అయినా కూడా అంత అనర్గళంగా అంత చక్కటి మాటలు చెప్తారని నేను అనుకోలేదండి. నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ గత రాత్రి నా ఊర్లో నా పని మీద నేను వెళ్ళాను, అప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను విన్నాను. అయ్య బాబోయ్, చాలా మంచి మాటలు చెప్పారండి అని నన్ను ఆయన ప్రశంసించాడు. నేను అన్నాను, చాలా మంచిదండి, మీరు ఫలానా అక్కడ ఉంటారు కదా, నేను చూస్తుంటాను మిమ్మల్ని, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు కానీ నేను మిమ్మల్ని చూస్తుంటానండి అని నేను కూడా పలకరించాను. ఇక మాట పెరిగింది. అంతలో నేను కుర్చీ తెప్పి చేయించాను, కూర్చుని నేను మాట్లాడుతున్నాను ఆయనతో. ఏమని, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు అని అంటే ఆయన చెప్పాడు, మా ఊరు ఇదేనండి, నేను ఇక్కడే పుట్టానండి అలాగని. నేను అన్నాను, వెరీ గుడ్, చాలా మంచిదండి, మీరు ఏం పని చేస్తారు అంటే ఆయన కొంచెం ఇబ్బంది పడ్డ సిబ్బంది ఒప్పుకోదు కదా, అందుకని పాపం చెప్పేశాడు, నేను వడ్డీ వ్యాపారం చేస్తానండి, రోజు సాయంకాలం నేను వెళ్తుంటాను, వసూళ్ళకి వెళ్తుంటానండి. నేను నిన్నటి రాత్రి వసూళ్ళకి వెళ్ళే మీ వాక్యం విన్నానండి అన్నాడు. సరేలేండి, మంచిదేనండి అని మాట్లాడుతూ, మీరున్న ఇల్లు సొంత ఇల్లేనా అన్నాను. ఆయన పక్కన నవ్వాడు, లేదండి, అద్దిల్లండి, ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉన్నామండి మేము అన్నాడు. నేను అన్నాను, సొంత ఊరు ఇదేని అంటున్నారు, సంపాదించుకున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, కాస్త కోస్త 4 రాళ్ళు వెనకేసుకొని ఉంటారు కదా, మరి అలాంటప్పుడు మీరు అద్దెండ్లలో ఉండడం ఏంటండి అని అంటే, మరి ఏమనుకున్నాడో ఆయన నాతో అంటాడు, పాస్టర్ గారండి, అదే మీకు తెలియంది అదే, నాకు తెలిసింది ఇదే అన్నాడు. ఏంటండి అట్లా కాదు, నాకు తెలియంది ఏంటి, మీకు తెలిసింది ఏంటి, సొంత ఇల్లు కట్టుకోవచ్చు కదా, మరి ఎంత సంపాదించుకొని ఏం ప్రయోజనం ఏమిటి, ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు సొంత ఇల్లు లేకపోవడం ఏంటండి అంటే, నేనేదో జ్ఞానం లేనోడు అన్నట్లు, నాకేదో తెలివితేటలు లేవు అన్నట్టు, ఆయన ఒక్కడే పాపం జ్ఞానం సంపద కలిగినోడు అన్నట్టు పక్క నవ్వి నాతో అంటాడు, పాస్టర్ గారండి, మీరు అందుకే బోధకులు అయ్యారండి, మేము అందుకే వ్యాపారస్తులు అయ్యామండి. ఇప్పుడు నేనున్న ఇల్లు ఉంది కదా, అంత ఇల్లు కట్టాలంటే 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి నేను. చూడండి తెలివితేటలు ఎట్లున్నాయి చూడండి, ఒక్కొక్కరు తెలివితేటలు, అమ్మో నాయనో. ఆయన చెప్తున్నాడు నాతో, నేనున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కొనాలంటే కట్టాలంటే 70-80 లక్షల రూపాయలు అవుతుందండి. ఇప్పుడు 70-80 లక్షల రూపాయలు పెట్టి కట్టి, ఒక గదిలో నేను మా ఆవిడ ఉంటా, ఒక గదిలో నా కూతురు ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు 70-80 లక్షల రూపాయలు పెట్టి కట్టి ఏం చేయాలి, నేను మా ఆవిడ ఒక గదిలో, నా కూతురు ఒక గదిలో ఉంటాం. అదే 70-80 లక్షల రూపాయలు నేను వడ్డీకి ఇచ్చాను అనుకో, చూడండి తెలివితేటలు ఎట్లా ఉన్నాయో. ఆ 80 లక్షల రూపాయలకు వచ్చే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీలో కొంచెం అద్దె కట్టాను అనుకో, నా అసలుగానే ఉంటుంది. అమ్మ నాకైతే దిమ్మ తిరిగిందండి. ఇట్లాంటి తెలివితేటలు ఉండబట్టి కదా మన దేశం ఎట్లా తెల్లారింది అనుకొని మా అయినా అనకూడదు కదండి, ఎందుకంటే స్థానికులు మనం ఏమనంటే మరలా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏ దేశంలో లేని మనోభావాలు మన దేశంలోనే ఉంటాయి, అదేంటో మనకు అర్థమై సాగదు. చీమ చుట్టుకుమన్నా మనోభావాలు దెబ్బతింటాయి మనకు, అదేంటో. తాగి కాలువల దగ్గర పడితే మనోభావాలు దెబ్బతినవు. బండ బూతులు తిడుతుంటారు ఒక్కొక్కరు, ఇంటర్నేషనల్ బూతులు తిడుతుంటారండి సృష్టికర్తలు, మరి సృష్టించి తిడుతుంటారు బండ బూతులు. ఆ బూతులకి ఆ మాటలకి మనోభావాలు దెబ్బతినవు. మనం అనకూడదు కదండి. అంచేత నేను అన్నాను, కాదు బ్రదరు, మరి ఎంతకాలం అద్దెండ్లలో ఉంటారు అట్లా అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు అంత తొందర ఏముంది బ్రదర్, ఇప్పుడు నేను 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకొని ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది, ఈ 80 లక్షల రూపాయలు వడ్డీకి ఇస్తే ఇవ్వబోయ్ ఎంత సంపాదించుకోవచ్చు, ఇప్పుడు అంత తొందర ఏముంది అట్లా అని. నాకు ఆ మాట ఎందుకో మనసులో నిలిచిపోయింది, నాకు అంత తొందర ఏముంది అన్నాడు. అయిపోయిందా, సరే కాసేపు అయిపోయింది, నేను సామాన్ దద్దుకుని మీటింగ్కి వెళ్ళిపోయా.
ఒక చిన్న మాట చెప్తానేనండి, నేను సంతోషించడానికి చెప్పట్లే మాట, సందర్భానుసారంగా మీకు అర్థమవుతుందని చెప్తున్నా. సరిగ్గా 2 నెలలు గడిచిందండి. 2 నెలలు. ఒకరోజు ఉదయాన్నే ఆయన మిద్ది పైకి వెళ్ళి వాళ్ళ పాప, వాళ్ళ కూతురు, కుమార్తె ఆ మిద్ది పైన, ఆ పాపకి ఏమనిపించిందో ఆ మిద్ది పైన కుండీలు పెట్టి మొక్కలు నాటిందంట. వింటున్నారా? కొన్ని ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, ఎందుకు చేసారో అర్థం కాదు, ఎవరో చెప్పినట్లు చేస్తారండి ఇట్లాంటి పనులు. ఆ పాప మౌనంగా ఉండకుండా ఆ మిద్ది పైన కుండీలు పెట్టి ఆ కుండీల్లో మొక్కలు నాటితే ఆ కుమార్తె నాటిన మొక్కల మీద ఈయనకి శ్రద్ధ అయ్యి ఉదయాన్నే వెళ్ళి వాటర్ పైప్ తీసుకొని ఆ మొక్కలన్నీ నడుస్తూ అడుగేస్తున్నాడంట. ఆ అడుగు వేయడం కాలు స్కిట్ అయ్యింది. ఆ చిన్న గోడ ఉంటుంది, దాన్ని తట్టుకొని ఆ పై నుంచి కింద పడిపోయాడండి. పడడం రోడ్డు మార్జిన్లో, ఈ రోడ్డు వేయడానికి మెటల్ ఉంటాయి కదండి, కంకర రాళ్ళు, ఆ కంకర రాళ్ళు గుట్ట మీద పడ్డాడండి. పడ్డవాడికి లెగలేదండి. ఆ ఉదయం 6 గంటలకి వాళ్ళ పాప వాకిలి ఊడుద్దామని పరక్కట్ట చేత పట్టుకుని గేట్ తీసి ముందుకు వస్తే ఆ రాళ్ళ గుట్ట మీద దయానికమైన పరిస్థితుల్లో పడిపోయినాడు తండ్రి. ఎర్రి కాకేసింది ఆ పాప. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూస్తే ఆ ఇంటి వెనకాల రాళ్ళ గుట్ట మీద పడిపోయి ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఆటో పిలిచి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఇప్పటికే చచ్చిపోయి 1-2 గంటలు అయిపోయింది, చనిపోయాడు. తగలడం ఈ కణతల దగ్గర తగిలిన కంకర రాళ్ళు, ప్రాణం పోయిందండి. మీకు బాధాకరమైన ఒక విషయం చెప్పనా? పాపం 11 గంటలకల్లా బాడీని తీసుకుని వచ్చి షామ్యాన వేసి ఆ షామ్యాన కింద పెట్టున్నారండి. నా మనసు నిలవలేదండి. వాళ్ళు ప్రభువు నమ్మినోళ్ళు కాదు, మన చర్చి ఎదురుగానే. నా మనసు ఎందుకో వెళ్ళి చూసొద్దాం, వాళ్ళని పలకరించొద్దాం అని ఎందుకో ప్రేరేపణగా ఉంటే తిన్నగా నేను మా మనవాళ్ళకి 2-3 తీసుకుని వెళ్ళాను. ప్రియులారా, నిజంగా నేను చెప్తున్నాను, ఆ బాడీ దగ్గర నిలబడాయని చూస్తే నా కళ్ళల్లో నీళ్లు కారేయండి. సరిగ్గా 2 నెలల క్రితం గాలిమేడల్లో మిద్దులు కట్టాడు. గాలిమేడల్లో మిద్దులు కట్టాడండి. ఇప్పుడు నాకు అంత అవసరం ఏముంది అంటే, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను, ఎంతకాలం బ్రతుకుతాను కదా, నాకు ఇంకా ఆయుష్ ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా. చూసారండి, మనిషి ఈ రోజున కనుల ఎదుట కనబడేదంతా శాశ్వతం అనుకుంటున్నాడు. ఏదైనా కంటికి కనబడిందంటే అది అశాశ్వతమే. కనబడనిది ప్రతిదీ కూడా శాశ్వతమైనది. కనబడనిది శాశ్వతమైనది, కనబడేది అశాశ్వతమైనదే. గుర్తించే పరిస్థితుల్లో లేడు. ఏదో లోకంలో నేను అది సంపాదించి ఇది సంపాదించి ఆధిక్యతలతో ఆధిపత్యాలతో ఏదో నేను ఘనంగా ఉండాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడే కానీ నా దినముల లెక్క ఏంటి, నేను ఈ లోకాన్ని విడిచే పరిస్థితి వస్తే ఆ రోజున నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా స్థావరం ఎక్కడ అనే వివేకం ఈరోజు నా మనిషికి లేదండి. నా ప్రియమైన సహోదరులారా, వాక్యం కూడా చెప్తుంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చదువుకువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? అంటే ఇంతవరకు అతను సంపాదించింది ప్రయోజనం లేని సంపాదన. ఈ రోజున నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు నువ్వు ఏ స్థితిలో నుంచి వింటున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో నీవు నిలిచి ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా, నీ ముగింపు రాకమనిపే నీ కనబడి స్థితిని యోచించి నీ స్థితిని మార్చగలిగిన, నీ గతిని మార్చగలిగిన, నీలో ఉన్న ప్రతి చీకటిని తొలగించగలిగిన శక్తి కలిగిన దేవునిని గుర్తించి, ఇంకా నీ వైపు ఆయన చెవిని పెట్టి ఉన్నాడు, ఇంకా నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన తల వంచి ఉన్నాడు, ఇంకను ఈ రాత్రి వరకు కూడా నీ నోట వచ్చే మాటలు వినాలని ఆశతో వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు అనే వివేకం నీకు కలిగితే ఈ రాత్రి నీ మనసులో ఒక విప్లవాత్మకమైన మార్పు కలగాలి. నా ప్రార్థన ఆయన విని, నా ప్రార్థన ఆయన చెవికి చేరి, నా ప్రార్థన ఆయన అంగీకరించి, నాలో ఉన్న చీకటిని, నాలో ఉన్న భయాన్ని తొలగించాలనే కోరిక నీకు కలిగితే ఈ రాత్రి నీ అంతరంగంలో నుంచి శబ్దం రావాలి. ఏం రావాలండి? అందరు చెప్పండి, ఏం రావాలండి? నీ అంతరంగంలో నుంచి ఒక ఒప్పుకోలు రావాలి. నీ అంతరంగంలో నుంచి ప్రార్థన జరించాలి. నీ అంతరంగంలో నుంచి కన్నీటి ప్రార్థన రావాలి. నీ ప్రార్థన ఆలకించు దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నీ గుండెల్లో ఉన్న భయాన్ని, నీ గుండెల్లో ఉన్న చీకటిని, నీ గుండెల్లో ఉన్న ఆ కలవరాన్ని తొలగించాలి.
ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి ధైర్య సాహసాలతో విజయాన్ని చేత పట్టుకుని నీ గుమ్మాన్ని తొక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయట. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే, ఈ రాత్రి నువ్వు మొరపెడితే, నీకున్న స్థితిని ఆయనకు చెప్పుకుంటే నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనకి ఒక ధీమా ఏంటంటే, మనం చేస్తే ప్రార్థన ఆయన ఆలకిస్తాడా, మనం చేసే ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇస్తాడా, మనం చేసే ప్రార్థనకి జవాబు చేస్తేగా. మా ఊర్లో నేను చెప్పాను కదండి, నాకు 15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నన్ను మా ఊర్లో ఇలాగే ఎప్పుడన్నా మీటింగులు పెట్టి పాటలు పాడడానికి సమయం ఇస్తే తెగబాడేవాళ్ళు. ఒక పాట, ఏం పాట అంటే, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలు. ఆ అమ్మ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. 15 సంవత్సరాలు నా పాట. 15 సంవత్సరాల నుంచి ఆ మహాతల్లి పాడుతూనే ఉంది. ఇచ్చినా చాలునా, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, నెత్తికి పెట్టుకోవడానికి కొబ్బరి నూనె ఉండదు, కానీ పాట మాత్రం ఏమి పాడుతుంది, వేలాది నదులంతా ఇస్తా. ఎక్కడుందమ్మా నీ దగ్గర అంతా? అబద్ధాలు పాడడం తప్ప. నిజం పాడకూడదు, నిజం చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవాళ్ళని విన్నాం. ఈ మధ్య అబద్ధాలని పాటలుగా పాడేస్తున్నారండి. నిజం. ఒక మీటింగ్కి వెళితే నేను, ఒక ఆయన వచ్చి నా దగ్గర, ఏమైనా పాట కన్నా ఒక పాట ఎత్తావా అన్నాడు. నేను అన్నాను, అందరూ పాడుతున్నారు కదా, కలిసి పాడవయ్యా, దానికి మళ్ళీ నీకు స్పెషల్ ఏంటి అన్నా. ఆయనకి ఎక్కినట్టుంది కిక్కు. ఆయన అన్నాడు, నేను రాజుబాబు గారు మీటింగుల్లోనే బాగానే పాడతాను ఇయ్యండి అన్నాడు. సరే, ఇంకా ఆయన అంత అడిగిన తర్వాత మనం ఇవ్వకపోతే బాగోదని నేను అన్నాను మా వాళ్ళతో, అరే ఒక బాబు ఒక పాట అంటే ఉంటారా అన్నాను. మీరు నమ్మండి నా మాట. ఆయన వేదిక మీదకి వచ్చి, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. పాడుతుంటే ఎట్లుందో తెలుసండి. అసలు సాయంత్రం ఏసన్న గారి వేదిక మీద ఉన్నాడేమో అనిపించేశాడండి. నేనైతే మురిసిపోయాను, ఒక వింత సిగ్గుపడ్డాను కూడా. చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాము, అట్లా పాడలేకపోతున్నామే అని సిగ్గుపడ్డాను. అసలు మురిసిపోతున్నానండి. అంతలో ఆ మీటింగ్ పెట్టించిన ఆయన వచ్చి నా దగ్గరికి అంటాడు, ఎందుకు అన్నా ఆయనకు పాట ఇచ్చింది మీరు అన్నాడు. నాకు కోపం వచ్చింది. చక్కగా పాడుతున్నాడు కదా, పాడినివ్వయ్యా, ఎందుకు పాటించావంటే ఏమైంది ఇప్పుడు అన్నాను. అసలు సంగతి స్థానికులు కదా, వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు అసలు సంగతి. ఆయన అన్నాడు, అది కాదు అన్న, ఆయనకు 3 భార్యలు అన్న ఆయనకి అన్నాడు. 3? అయ్యా బాబా, మైక్ ఆపామన్నాను. మైక్ ఆపేశారండి. ఆయన అంటాడు, టక కొట్టే మైక్ పెట్టా. నేను వద్దా దిగాయి ఏంటంటే ఏమైంది అన్నాడు. తప్పు, నువ్వు పాడకూడదు ఆ పాట. ఎందుకంటే 3 ఇంట్లో పెట్టుకొని వచ్చి ఎవరు లేరు. ఇప్పుడు దేవుడికి అమ్మ నా బిడ్డకి ఎవరు లేరంటే ఇంకొక ఆమెను ఇచ్చాడు, ఇంకో కౌంటింగ్ పెరిగిపోతుంది అక్కడ. నువ్వు పాడతా పాట దిగా అట్లా అంటే ఆయన అంటే నాకు ఇష్టమండి ఆ పాట అన్నాడు. నేను అన్నాను, ఇష్టమైతే పదాలు మార్చుకో. 3 గలరు నాకు ఇలలో, అయినను నెమ్మది లేదు అడు పాడుకో అంటే ఆయన అంటాడు, ఇది బాగుందే అంటున్నాడు నన్ను. చూసారండి, నేను ఆయన సంగతి చెబుతుంటే మీరు కమ్మగా నవ్వారు, కానీ మీ సంగతి ఏంటి నవ్వుతున్నారేంటండి? అమ్మ, అన్ని అబద్ధాలే. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి, యథార్థమైన హృదయంతో ఆయన సముఖంలో నిలబడాలి, మన గుండెను ఆయనకు విప్పి చూపాలి. ఆయన మనలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతిదీ చూడగలిగిన శక్తి గలవాడన్న వివేకం ఈరోజు మనకి లేదు. మనం చూస్తే ప్రార్థన ఎందుకు వింటాడు, మనకి ఎలాగ జవాబు వస్తుంది? ఇదిగో ఇదండి. అర్థమవుతుందండి నా ప్రియమైన సహోదరులారా. నువ్వు మొర పెడితే నీ మొర వినడానికి ఆయన చెవిని పెట్టి ఉన్నాడంట. నీ కన్నీళ్లు చూడడానికి ఆయన నిన్ను చూస్తున్నాడంట. అందుకే వాక్యం అంటుంది, సియోను కుమారి భయపడకు, నీ కన్నీళ్లు నేను చూచి తిని, నీ ప్రార్థన నేను, అందరు చెప్పండి, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఆయన వింటాడు.
ఆయన చూస్తాడు. నీ అంతరంగంలో ఉన్న ప్రతి క్షోభను గుర్తిస్తాడు. ఎవరికి అర్థం కాని అయోమయములో ఉన్న నీ గుండె కోతను అర్థం చేసుకోగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ఆయనకి చాటైన చోటు లేదు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేనే లేదు. నీ అంతరంగంలో నుంచి నువ్వు ఆయనకి మొరపెట్టుకోగలిగితే ఈ రాత్రి నీతో ఆయన చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు భయపడవలసిన అవసరం, అందరు చెప్పండి, భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఏదైనా చెప్పుకుంటే నాకు వెంటనే స్పందించేవాళ్ళు ఉన్నారనుకోండి, నాకు ఏ విషయంలో భయం లేదు. అంతే కదండి. మరి ఆ స్థానమందు దేవుడు ఉన్నాడు అనుకో, ఆ స్థానమందు ప్రభు ఉన్నాడు అనుకో, ఆ స్థానమందు ఆయన నీ ఎదుట ఒక శక్తి కలిగిన పర్వతంలో ఉన్నాడు అనుకోండి, ఇక దిగులు పడాల్సిన అవసరం ఏముంది, భయపడాల్సిన అవసరం ఏముందండి. కనుక రాత్రి నీలో ఒక చలనం కలగాలి. ఏం చలనం? మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి నెత్తిమి చేయబెట్టించుకుంటాం, కొబ్బరి నూనె చేసాక ప్రార్థన చేయించుకుందాం, డబ్బాలు తాగేద్దాం. ఏంటది? కొబ్బరి నూనె. ఈ మధ్య నేను వాక్యం ముగించి ప్రార్థన చేయబోతే ఒక ముసలమ్మ వచ్చింది. ప్రార్థన చేద్దాం చేయి జాపితే నాకు చేపట్టేసింది. చేపట్టేసి అంటదామే, నాకు వద్దులే కానీ ఈ గెబ్బురు నూనె చేయి. ఈ గెబ్బురు నూనె ఆ కంపెనీ వాడు ఇంటి ఊరేసుకొని చేస్తాడు. కొత్త పేరు పెట్టింది మహాతల్లి, గెబ్బురు నూనెకి. ఆమెకు అవసరం లేదంట ప్రార్థన. దేనికి కావాలి? గెబ్బురు నూనెకి. దానికి తలనొప్పి, కళ్ళు నొప్పి, పళ్ళు నొప్పి, తలనొప్పి, ఏం నొప్పి దానికి? సీసాకి ఏం నొప్పి నాకు అర్థం కాల. నాకు వద్దులే కానీ గెబ్బురు నూనె అంటే నేను అన్నాను, నీకు వద్దు, ఆ గొబ్బురు నూనెకి వద్దు పోమని చెప్పాను. పిచ్చి మాలోకాలండి. ఇప్పుడు వాక్యం కూడా ఏముంది, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దని పిలిపించి నూనె రాసి, మరి అది చేయట్లేదుగా. అక్కడ 2 విషయాలు ఉన్నాయి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఎవరో ప్రార్థన చేస్తే ఆ నూనె తీసుకొచ్చి రాసుకోమని రాస్తుందా? నూనె రాసి ప్రార్థన చేయి. నేను నూనె రాసుకుంటానయ్యా, ప్రార్థన మాత్రం చేయనంటే రాసుకో, తాగు, డబ్బాలు తాగు, ఇరేసులు పెట్టి సస్తారు. అలా కాదండి. ఈ రాత్రి నీ అంతరంగంలో నుంచి నీ గోడు ఆయనకి వినిపించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నీ గుండెల్లో ఉన్న వేదనని ఆయనకు వివరించుకోవాలి. నీ హృదయంలో ఉన్న ఆ కుంపటిని ఉన్నట్లుగా కన్నీరు మున్నీరుగా ఆయన పాదాల దగ్గర పడి నీ సంగతంతా ఆయనతో చెప్పుకోగలిగితే, ఇశ్రాయేలు దేవునితో నీవు ఏం చెప్పుకున్నావో అవన్నీ ఆయన నీకు నెరవేరుస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ అంతరంగంలో ఉన్న ప్రతిదీ ఏది కూడా మరుగు చేయకుండా ఆయనకి చెప్పుకోవాలి. ఎవరో వ్యక్తులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళని గోసపెట్టి మనవాళ్ళు గంటలు చెబుతారండి. అబ్బా, అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెప్తారు. ఆఖరికి అలసిపోయి ఇంటికి వెళ్తారా, వారం 10 రోజులు అయిన తర్వాత వీళ్ళకి దెబ్బలాట్లు వస్తాయా? ఇప్పుడు దెబ్బలాట్లు వచ్చిన తర్వాత ఈమెను గురించి ఆమె ఏమంటుంది తెలుసా? ఇదిగో ఎక్కువ మాట్లాడమంటే నీ గుట్టంతా నా గుప్పిట్లో ఉందంటది. మీకు అర్థమైందా? బాగున్నప్పుడేమో సోది కబుర్లు చెప్పి జొల్లు గారుచుకుంటుంది. గంటలు ఈమె ఆమెకు చెప్తుంటే, ఆమె ఆలకిస్తుంటే, అబ్బో ఏదో పరమందున్న శక్తి కలిగిన దేవుడికి చెప్పుకున్నట్టు చెప్పుకుంది. ఏ ప్రయోజనం మనుషులతో చెప్పుకొని వీళ్ళకి వినిపించుకునే ప్రయోజనం ఏంటి? నేను అంటాను, గంటలు ఎవరితోనో చెప్పుకోకపోతే ఒక అర్ధగంట దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి దేవునితో చెప్పుకున్నానంటే నీ గుండెల్లో ఉండే వేదన తొలుగుతుంది కదా, నీ అంతరంగంలో ఉండే ఆ క్షోభ తొలుగుతుంది కదా. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు కదా. ఈ రాత్రి మీతో చెప్పేది ఒకటే, అదేంటంటే నీ ప్రార్థనల వైపు ఆయన చెవి త్రిప్పి ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం, నీవేం చేయాలి? ఆయనతో చెప్పుకోవాలి. అంటున్నారండి, ఆయనతో వివరించుకోవాలి. వీళ్ళకి అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకి వివరించి చెప్పుకోవాలి. అరమర లేకుండా ఆయనతో చెప్పుకుంటే నీవు చేసిన ప్రార్థన ఆయన దాటి వెళ్ళేవాడు కాదు. నిశ్చయముగా నా దేవుడు నీపై కటాక్షం చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కృంగిన నీ మదిని నింగికెత్తుతాడు. ఈ రాత్రి ఆ ఆశ నీకు కలగాలి, ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి. మనాళ్ళు చూడండి, చెడ్డ అలవాటు, మనాళ్ళకున్న చెడ్డ అలవాటు,
2 గంటల సేపు పాదిరి గారు, 2 గంటల సేపు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే వింటారు, డైరీలు రాసేస్తారు, తలలు ఊపేస్తారు, ఇంకా అర్థమైనట్లుగా నటించేస్తారు. నటించడంలో ఫస్ట్ మనాళ్ళు. అవునండి, నేను చెప్పే మాట. నటించడంలో డిగ్రీ పొందుకున్నారు. గిన్నిస్ రికార్డు మనాళ్ళకి ఇవ్వచ్చండి. నటించడంలో, జీవించమంటే చేత కాదు, కానీ నటించడంలో మాత్రం మొదట్లో ఉంటారండి. విన్నట్టుగానే అన్ని 2 గంటల సేపు వాక్యం చెప్తుంటే అబ్బో సమాధానం చెప్తారు, సపోర్ట్లు కొడతారు, హల్లెలూయా చెప్తారు, గ్లోరీ చెప్తారు, ఏం చెప్పమని చెప్తారు, బాగుంటుంది. మరి 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు చెప్తుంటే వింటారా? ఆఖరిలో ఒక 5 నిమిషాలు లేచి అందరూ ప్రార్థన చేయండి అన్నామనుకోండి, అర్జెంటుగా కలెక్టర్కి కదా ఫోన్ వస్తే వెళ్తాడే, లేకపోతే కండక్టర్కి కలెక్టర్ పోస్ట్ వస్తే వెళ్తాడే, అట్లా బైబిల్ సంకలో పెట్టుకొని కదండి. నేను అనేది ఏంటంటే 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినప్పుడు 5 నిమిషాలు నువ్వు పరిశుద్ధాత్ముడితో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? వింటున్నారా నేను చెప్పేది? అర్థమవుతుందా? బాబు చెప్పరేంటి? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమర్థమవుతుంది మీకు చెప్పండి? 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు నీ కొరకు అంత ప్రయాసపడ్డాడే. 2 గంటల సేపు పరిశుద్ధాత్ముడు నీకు కవ్వించి, ఆయన నిన్ను నవ్వించి, ఏ విధము చేతనైనా గిచ్చి గుచ్చి నొప్పింప చేసి ఒప్పింప చేయాలని ప్రయాసపడి 2 గంటల సేపు నీతో మాట్లాడితే 5 నిమిషాలు లేచి నిలిచి, నిజమే ప్రభువా, వాక్యం ఎలా నన్ను గిచ్చింది గుచ్చింది, వాక్యం నా హృదయాన్ని తట్టింది, నిజమే నా పరిస్థితుల్లో ఉన్నాను, నాకు శక్తి కావాలి, నాకు మెలకువ కావాలి, నాకు వివేకం కావాలి, నేను బలహీనుడిని, నా చేతిని పట్టుకుని నడిపించిన ఆయన. 5 నిమిషాలు ఆయనతో మాట్లాడడానికి మనకి ఎక్కసం వచ్చేస్తుందండి. అవునండి, నేను చాలా బాధతో ఈ మాట చెబుతున్నానండి. నేను ప్రతిరోజు ఇలాగ వాక్యం చెప్పడానికి వెళ్తానా, చూస్తుంటాను కదండి. వాక్యం బాగానే వింటారు, పాటలు బాగానే వింటారు, ఇంకా అన్ని కార్యక్రమాల్లో బాగానే ఉంటారు. ఆఖరిలో ఒక 5 నిమిషాలు నీ స్పందన ఏంటి, నీ పరివర్తన ఏంటి, నీ తీర్మానం ఏంటి, నీ ఒప్పందం ఏంటి, పరిశుద్ధాత్మనికి నువ్వేమని సమాధానం చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళతావు అని అడిగామనుకోండి, నోరు మెదపరండి. వీళ్ళు సో బిజీ, అందుకే జీవితాలన్నీ గజిబిజీ, మాట్లాడరండి. మౌనంగా బైబిల్ మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడండి, మీ కొడుకున్నాడు, వాడు గాలి తిరుగుతున్నాడు. అందరు వినండి, గాలి తిరుగుతున్నాడు. వాడిని కూర్చోబెట్టి 1 గంట సేపు నీ గోడంతా చెప్పావు, ఒరే బాబు నాన్నకేమో ఆరోగ్యం బాగోలేదు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇంకా ఏం సంపాదించుకొని వచ్చి మిమ్మల్ని సాగుతాడరా, యవన స్థితికి వచ్చేసరి కదా నాయన, ఏదో పని చేయరా, 4 రూపాయలు సంపాదించరా అని ఒక తల్లి గోడంతా చెప్పుకుంది 1 గంట సేపు. గొక్క తిప్పుకోకుండా ఏడ్చింది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి బాబా. ఆ తల్లి 1 గంట సేపు ఏడ్చి గోడంతా చెప్పుకుంటే, వాడు 1 గంట సేపు ఆ తల్లి గోడంతా విని కన్నీళ్లు చూసి ఏమీ మాట్లాడకుండా తిన్నగా లేచి వెళ్ళిపోతున్నాడు అనుకో, ఆ తల్లికి ఎట్లుంటుంది? మీరు చెప్పండి బాబా. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు కదా, మీరు చెప్పండి. ఆ తల్లికి ఎట్లుంటుంది? ఎట్లా ఉంటుందంటే నేను చెప్తే నేనండి, ఆ తల్లికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ కొరక నేను కష్టపడేది. 1 గంట సేపు నా గోడంతా చెప్పుకుంటే నా కన్నిటికి విలువలేదే, నా ఆవేదనకి తావులేదే, నా హృదయ ఆవేదనకి విలువిచ్చే వ్యక్తులు లేరే, వీళ్ళ కొరక నేను శ్రమపడేది అని మనసు విరిగిపోద్ది, మనసు విరక్తి చెందిపోద్ది. ఇప్పుడు నేను చెప్పే మాట నాకు విని సమాధానం చెప్పండి. నీ తల్లి గోడు వినేవాళ్ళు లేరని నీ తల్లి గుండె విరిగిపోయింది, మనసు విరిగిపోయిందే. మరి అదే పరిశుద్ధాత్మని మనసు విరిగిపోతే ఒకసారి మీరు ఆలోచించండి. అదే పరిశుద్ధాత్మని గుండె గాయమైతే, ఆయన హృదయం వ్యధ చెందితే, ఎంతమంది దైవజనులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం స్పందించింది? ఎంతమంది దైవజనులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యాన్ని విని వాక్యాన్ని విడిచిపెట్టి వెళుతున్నా నిన్ను చూసి నిన్ను బట్టి ఆయన మనసు విరిగిపోయింది అనుకో కదండి. ఆ తర్వాత నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చూడండి. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ అంతరంగంలో ఒక ఆశ కలగాలి. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఆయనకి వివరించుకోవాలి, నేను ఆయనకి వర్ణించుకోవాలి, నేను నా గోడంతా ఎంతో చెప్పుకోవాలన్న కాంక్ష నీ హృదయంలో కలిగితే
నిశ్చయముగా ఈ రాత్రి నీ భయము తొలగునుగాక, నీ కలవరం తొలగునుగాక, నీ ఆవేదన తొలగునుగాక. నా దేవుని యొక్క బలమైన హస్తం నిన్ను స్పర్శించునుగాక. దివ్యమైన దీవెనలు నా దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఇంకొక వాక్యం చదువుతారా ముగించమంటారా? మీరు చెప్పండి బాబా. చెప్పనా ఆపనా? ఆకలి ఇట్లా నిజం చెప్పండి. ఆకలి ఇట్లా ముందున్న వాళ్ళకి ఆకలేస్తుందంట, వెనకున్న వాళ్ళ సంగతి చెప్పండి. ఆకలి ఇట్లా వాళ్ళు ఏం మాట్లాడట్లేదండి రా బాబు. ఆకలి ఇట్లా ఎందుకు ఇట్లేదు? వచ్చేటప్పుడు తినేసి వచ్చుంటారు. వస్తా 4 పల్లెలు నాయి కాదు లేపి వచ్చుంటారు. ఎట్టబోయానని. సరే, అయినప్పటికీ మీరు చెప్తే ఆపేయడానికి, మీరు చెప్పడానికి కుదరదు కదా. మీరు చెప్పొద్దన్నా చెప్తా, మీరు చెప్పమన్నా ఆపేస్తా. ఎవరు చెప్పేంతవరకు? దేవుడు చెప్పేంతవరకు. కాకపోతే ఊరికే మిమ్మల్ని అడుగుదామని ఫార్మాలిటీ కొరకు అడిగా అంతే. ఎందుకంటే భారతదేశంలో మిమ్మల్ని పొగడకపోతే కుదురుతుందా? పొగడకపోతే కుదరదు. అందుకే ఒకటి అడుగుదామని అడిగాను అంతే. మీరు ఆపన్నంత మాత్రం ఆపేసే పని నేను ఎందుకు రావాలండి ఇక్కడికి? ఇంకొక వాక్యం చదవండి, చెప్తాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. చూసారండి, ఆఖరిగా నేను చెప్పే ముగింపు మాటలు వినండి. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఎందుకు భయపడకూడదు అని అంటే, మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, మన ప్రార్థనల వైపు ఆయన చెవి పెట్టి ఉన్నాడు గనుక, ప్రార్థన ఆలకించువాడు మనకున్నాడు గనుక మనం భయపడవలసిన అవసరం లేదు. మూడవది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకుడి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి ఆత్మ అండి? ఒక ఆవిడ వాళ్ళ కూతురుని ప్రార్థన చేయించడానికి వాళ్ళ కూతురుని తీసుకొచ్చుకుందంట యేసన్న గారి దగ్గరికి. తీసుకుని వస్తే యేసన్న గారు ప్రార్థన చేద్దామని దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి డోమును పడిపోయిందంట కింద, యవనస్తురాలు. సరే, వెంటనే యేసన్న గారు వెళ్ళి, దయ్యమా లేపగలే అంటే ఆ దయ్యం ఏడ్చిందంట. ఏడ్తే యేసన్న గారు అన్నంట, ఏంటి ఏడుస్తున్నావు అంటే, ఆ దయ్యం అనిందంట, నేను తరతరాల నుంచి ఈ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా? దెయ్యానికి ఎంత కనికిరమో అని ఏడిస్తే, మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? ఆ దయ్యం పట్టిన అమ్మాయి వాళ్ళ అమ్మగారు పక్కనే ఉండి యేసన్న గారితో అంటదంట, యేసన్న గారు అండి ఆ దయ్యాన్ని ఏమనవాకర్లేండి అంటుందంట. ఏంటమ్మా నువ్వు చెప్పేదంటే, ఏమనవాకర్లేండి, అది మా సొంత దెయ్యమే. సొంత దెయ్యమా? ఇదేంట్రా, సొంత ఇళ్ళు ఉంటాయి, సొంత కార్లు ఉంటాయి, సొంత సైకిళ్ళు ఉంటాయి, సొంత దెయ్యం ఏంటమ్మా అంటే ఆమె అంటదంట, అంటే అది ముందు మా అమ్మమ్మలో ఉన్నింది, ఆ తర్వాత మా అమ్మలోకి వచ్చింది, ఆ తర్వాత నాలో కూడా ఉన్నిందిలే, ఇప్పుడు నాలో నుంచి నా కూతురులోకి వెళ్ళింది, మా సొంత దెయ్యమే. అబ్బా, ముఖం చూడరు, అరిటాకు ముఖం వేసుకొని సొంత దెయ్యం అంట. మీకు అర్థమైందా? అంటే వాళ్ళ ఇంట్లో ఏ ఆత్మతో నివాసం చేస్తున్నారు వాళ్ళు? దురాత్మతో, సొంత దురాత్మ. ఏమనుకోవద్దండి, ఇట్లా అంటున్నాను నేను. ఏంటంటే ఆఖరిలో ముగింపులు అట్లాగా మాట్లాడతావు, ముగింపులు అంటే అంతే. కొంతమంది ఏ ఆత్మతో కాపురం చేస్తున్నారు, ఏ ఆత్మతో నివాసం చేస్తున్నారు, ఏ ఆత్మ వాళ్ళ ఇళ్లలో తీసుకొని కూర్చోనుంది, ఈ రాత్రి మీరు పరిశీలించుకోవాలి. కొన్ని ఇళ్లలో కొన్ని ఆత్మలు ఉన్నాయి. కొన్ని ఆత్మలు, ఏ ఆత్మలు అంటే అపవిత్రమైన ఆత్మలే, కానీ వాటిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. కొన్ని దురాత్మలు ఆ కుటుంబాన్ని ఏలుకొని, ఆ కుటుంబాన్ని నాశనం చేసి, ఆ కొంప కొల్లేరు చేసి, ఆ కుటుంబంలో ఉండవలసిన శాంతి సమాధానాన్ని హరించి వేసే దురాత్మలు కొన్ని ఉన్నాయి. నిజమే నేను చెప్పే మాట.
ఇలాంటి అనుభవాలు ఒకవేళ మీలో కనబడుతుంటే ఈ రాత్రి మీరు జాగ్రత్త పడాలి. అయ్యో బాబోయ్, ఇంతవరకు మనం దేవుని ఆత్మతో ఉన్నామా? ఇంతవరకు దురాత్మతో మనం కొనసాగించబడుతూ ఆ దురాత్మ కట్టలతో కట్టబడి ఆ దురాత్మ యొక్క నీడలో నివసిస్తూ అల్లాడిపోతున్నామనే ప్రశ్న మీకు కలగాలి. మీకు ఒక చిన్న మాట చెప్పనా వద్దా? చెప్పనా? ఒక ఊరికి మీటింగ్కి వెళ్తే ఏసన్న గారు ఒక ఇంజనీర్ గారు అంట, మీకు భోజనం మేము ఏర్పాటు చేసామండి, ఈ మీటింగ్లు పెట్టించిన పాస్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు అని. ఏసన్న గారు అన్నాడట, భలేవాడువాయా నువ్వు, నేనేమన్నా డ్రామా యాక్టర్ అనుకున్నావా, లేకపోతే ఇంకోట కథ ఇక్కడ చెప్పి భోజనం ఇక్కడ చేసి ఇంటింటికి భోజనానికి వెళ్ళడానికి పల్లెటూరులో ఉంటుంది కదా అన్నట్లుగా సావకుండా నేను ఇంటికి రావడం ఏంటి అంటున్నంతలో ఆ మీటింగ్ పెట్టించిన పాస్టర్ గారు వచ్చి అన్నాడట, ఈశ్వర్ గారు వాల్ పోస్టులు వేసినప్పటి నుంచి నా ప్రాణం తీసేస్తున్నాడండి, ఈయన వాళ్ళ ఇంట్లో మీకు భోజనం ఏర్పాటు చేయాలని ఈ 3 రోజులు వాళ్ళ ఇంట్లో అంటున్నాండి అంటే కోప్పడంటే ఈశ్వర్ గారు, ఏమయ్యా మీటింగ్లకి డేట్ తీసుకొచ్చుకున్నావు, నీ ఇంట్లో కొంచెం గంజి ఉంటే గంజి పోస్తే తాగి ఒక చాపిస్తే నీ ఇంట్లో పడుకుంటాను, అంతేగాని తెలియని వాళ్ళకి వెళ్ళి నేను వాళ్ళలో ఉండడం ఏంటే బాబు, నువ్వు కదా డేట్లు తీసుకొచ్చుకుంది, గంజి నీకు కలిగిందే అంత గంజి పోయా, గంజి తాగి ఒక చాపిస్తే పడుకుంటాను మీ ఇంట్లో, అంతేగాని ఇంటిళ్ళు తిరగడం ఇంటి దగ్గరికి వెళ్ళి ఆళ్ళ ఉండడం ఏంటి అంటే ఆయన అన్నాడు, అయ్యో బాబు పాస్టర్ గారు అట్లా కదండి ఏసన్న గారండి, ఆయన కూడా క్రైస్తవుడేనండి, మిమ్మల్ని 3 రోజులు ఆయన ఇంట్లో ఉంచుకోవాలనుకుంటున్నాడండి అని ఏదో బతిమాలితే తప్పేదేమి లేక ఇక్కడంటే కారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే పాపం ఏసన్న గారు వచ్చి పాట పాడి వాక్యం చెప్పి 1000 మందికి ప్రార్థన చేసి ఎట్లుంటాడండి, అలసిపోయి ఉన్నాడు పాపం ఆయన, అంత అన్నం పెడితే తిరిగి పడుకుంటాడుగా. ఇక ఆయన కారు ఎక్కించుకొని 45 కిలోమీటర్లు తీసుకెళ్ళాడంట. తెలుగులో సామెత ఒకటి ఉంది, ఏటి ఎతకే లంక మేతకు సరిపోయిందని, అట్లాగా 45 కిలోమీటర్లు సగం నిద్ర కారులోనే పోయాడు ఏసన్న గారు. సరే అలసిపోయి ఆ ఇంటికి వెళ్ళాడా, ఆ పైన మేడ గది మీద ఒక గది ఉంటే ఆ గదిలోకి తీసుకెళ్ళి ఏసన్న గారిని ఆ ఇంజనీర్ గారు అంటాడట, ఏసన్న గారు అండి ఇదిగో ఈ గదిలో మీరు 3 రోజులు ఉండండి ప్రశాంతంగా అని, ఇదిగో ఇది ఫ్యాను, ఇది కుక్కరు, ఇది మొక్కలు, ఇది ఫ్రిడ్జు, అయ్యా నాకు 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు కనబడుతున్నాయి సామె, నువ్వు చెప్పాల్సిన అవసరం లే, ఏదో కొంచెం భోజనం పెడితే తిరిగి పడుకుంటాను నాయన అన్నాడంటే ఏసన్న గారు. ఆయన అంటాడంటే ఇంజనీర్ గారు, ఏసన్న గారండి ఈ 3 రోజులు ఈ గదిలో ఉండండి, మీకు ఆకలైనప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని పిలుస్తారు, ఎవరో వచ్చి మీకు వడ్డిస్తారు, ఎవరో వచ్చి మీకు భోజనానికి రమ్మని చెప్తారు అని అనుకోవద్దండి, మీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిన్నగా డైనింగ్ హాల్కి వచ్చేయండి, వేడి భోజనాలు ఉంటాయి, భోజనం చేసేసేయండి, రెస్ట్ తీసుకోండి అన్నాడంట. మీకు ఒక మాట చెప్తాను నేనండి, ఏసన్న గారికి సంతోషం అనిపించి అన్నాడంట, నాయన నన్ను అలాగా ప్రశాంతంగా విడిచిపెట్టేస్తే ఆకలినప్పుడు అంత తిని బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా కంటి నిండా నిద్రపోతా, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అన్నాడంట. సరే అయిపోయిందా, 3 రోజుల పాటు ఏసన్న గారు ఆ ఇంట్లో ఉన్నాడంటండి. అసలు ఏసన్న గారికే దిమ్మ తిరిగిందంట, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉందంట ఇల్లు, అసలు శబ్దాలు లేవు. అసలు ఏసన్న గారు అనుకున్నాడట, గొప్ప ఇండ్లన్నీ ఇట్లాగే ఉంటాయి కాబోలు, ఇప్పుడు మన ఇండ్లు చూడండి, ఆగవాంగ వంకమ్మ జాతర, తినేవాడు తింటా ఉంటే వెళ్ళేవాడు వెళ్తూ ఉంటే మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ మిగిలింది తింటుంటే, చిన్నపిల్ల పెద్ద పిల్లలను కొడుతుంటే, పెద్దపిల్ల చిన్నపిల్లని కొడుతుంటే, చిన్నోడు పెద్దోడు చిన్నోడు కొడుతుంటే, అసలు ఈ సంగతి పక్కన పెడితే ఆ ఇంట్లో ఉన్న అమ్మగారు నోరాగదు, అయ్యగారు చేయగదు, ఇంక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, రోజు బౌండరీలు దాటిపోతుంటాయి, 6లు 4లు పోతూ ఉంటాయి బాల్స్ అన్నీ మన ఇళ్ళలో, మీకు తెలుసుగా, ఏంటి నవ్వుతారేంటి, మరి ఆ గొప్ప ఇండ్లన్నీ ఇట్లాగా ఉంటాయేమో అనుకుని ఏసన్న గారు మురిసిపోయి ఆఖరి రోజున ఇక ఆ ఇంట్లో నుంచి వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళి ట్రైన్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ ఇంజనీర్ గారిని పిలిచి అన్నాడంటే ఏసన్న గారు, బ్రదర్ 3 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నాను, చాలా బాగుందండి, అసలు ఎంత డిసిప్లిన్ అంటే కనీసం మీరు మాట్లాడుకున్న శబ్దం కూడా వినిపించట్లేదు బాబా, పెద్ద గొప్ప ఇండ్లన్నిట్లాగా ఉంటాయేమో అన్నాడంట. వెంటనే ఆయన ఇంజనీర్ గారు అన్నాడట, ఏసన్న గారండి మేము మాట్లాడుకునే శబ్దం కూడా మీకు వినబడలేదంటే మేము మాట్లాడుకుంటేగా మీకు అర్థమైందండి, మేము మాట్లాడుకుంటేగా ఏంటి, నీవు మీ ఆవిడ 4 పిల్లలు 6 డజన్ మంది ఉన్నారు ఇంట్లో,
మరి 6 మంది ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవడం ఏంటండి అంటే ఆయన అంటాడట, అయ్యా అసలు మిమ్మల్ని తీసుకొని వచ్చుకుని 3 రోజులు మా ఇంట్లో ఉండాలని ఎందుకు కోరుకున్నానంటే ఈ శాపం దొరుకుతుందనే. వింటున్నారండి? ఈ శాపం దొరుకుతుంది. ఏ శాపమా? 3 అంతస్తుల బిల్డింగు, హంగులు రంగులు తీరిన అద్దాల మేడ, మళ్ళీ పైన ఒక గది, ఏసీ, ఒక పంపు తిప్పితే వేడి నీళ్ళు వస్తున్నాయి, ఒక పంపు తిప్పితే చల్లనీళ్ళు వస్తున్నాయి. ఇది శాపమా అంటే ఆయన అంటాడట, యేసన్న గారండి రంగులు హంగులు అన్నీ బాగానే ఉంటాయి, కానీ మా గుప్పెడు గుండెకి సమాధానం, నెమ్మది, శాంతి, ప్రశాంతత ఉండదు. మేము ఒకరు మాట్లాడుకోము. నా ఇంటికి పట్టిన చీడ పీడ తొలుగుతుందనే మిమ్మల్ని తీసుకుని వచ్చి 3 రోజులు పెట్టుకున్నానయ్యా. ఏంటి బ్రదర్ నువ్వు చెప్పే సంగతి? అవునయ్యా, నేను మా ఆవిడతో మాట్లాడినా, మా ఆవిడ నాతో మాట్లాడు. సరే మీరు మాట్లాడుకోరండి, మీ సావు మీరు చావండి. మరి పిల్లలతో మాట్లాడకపోతే ఎట్లాగండి? ఆయన అంటాడంటే, ఏం మాట్లాడలేదండి యేసన్న గారండి, ఆ చివరితో ఆఖరితో పుట్టిది ఖరీది అది కాలేజీ కానీ వెళ్ళి రాత్రి 11 గంటలకు వచ్చింది బాబా. కాలేజీ కానీ వెళ్ళి రాత్రి 11 గంటలకు వస్తే తండ్రికి ఎలాగ ఓర్చుకునేది చెప్పు? రాత్రి 11 గంటల దాకా ఏం కాలేజీ పిచ్చిదానా అన్నాడంట. ఆ పాప అంటదంట, ఆ చివరి పాప అంటదట, నీ బతుకు నువ్వు చూసుకోరా, నన్ను నువ్వు అడిగేది అనిందంటండి. చూసారా తండ్రిని? ఆయన అంటాడంట బోర్ నేడుస్తూ, ఇది నా పరిస్థితి. మేము ఎవరు మాట్లాడుకో. మరి ఎవరెవరు మాట్లాడుకోకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది, కుటుంబం ఎలా సాగుతుందా? అయ్యా ఇదే మీరు చూశారు కదా, డైనింగ్ హాల్కి వెళ్తే 4 పని మనుషులు ఉంటారు, వండేవాళ్ళు 2, కడిగేవాళ్ళు 2. వాళ్ళు వస్తారు, వండుతారు, వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు. మా టయానికి మేము వెళతాం, తింటాం, ఫుల్గా పీకల కాన తింటాం, వెళ్ళిపోతాం. నాకు జీతం వస్తుంది, ఇంటికి సరుకులు తెచ్చేస్తాను, పని మనుషులకి జీతాలు పంచేస్తాను, మిగిలిన తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటాను. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది, ఆవిడ జీతం తెచ్చుకుంటుంది, ఆవిడ కావాల్సినవి ఆవిడ కొనుక్కుంటుంది, మిగిలినది తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటుంది. మా పిల్లలకి ఏదైనా అవసరం వస్తే ఆ డైనింగ్ హాల్ దగ్గర ఒక నోట్బుక్ ఉందంట, ఆ నోట్బుక్లో రాస్తారంట వాళ్ళు. ఇది ఇల్లా ముల్లా, కొంప కంప ఏంటండి? నోట్బుక్లో రాస్తారంట, నాకు ఇంత కావాలి, ఫీజు కట్టాలి, బూటీసులు కావాలి, సాకీసులు కావాలి అని వాళ్ళు రాస్తే వీళ్ళు ఆ పైసలు దాంట్లో పెట్టేసి వెళ్తారంట. అంతే, మాట్లాడుకోరంటే ఎవరికెవరు కంగు తిన్నారంటండి యేసన్న గారు. ఓరే బాబోయ్, ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటాయా? నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానో తెలుసండి, కొన్ని కుటుంబాలని పట్టి ఉన్న చీకటి శక్తుల ప్రభావాలు, సాతాను దురాత్మ యొక్క క్రియలు చూడండి ఎలా ఉన్నాయో. మనసులు కలవక, మనుషుల మనసులలో మరుపు రాని ఆ మాధుర్యాన్ని అనుభవించక, మారణకాండ లేకపోతే మలినమైన మనస్సులతో మనిషి బ్రతుకు ఎలా కొనసాగుతుందో ఆలోచించండి. యేసన్న గారు కంగు తిన్నట్టు, ఇదేంటి బ్రదర్ అంటే, ఇంతే మా పరిస్థితి, ఇంతే. చాలా బాధ. మీకు ఇంకొక మాట చెప్పనా, ఆ 3 రోజుల పాటు యేసన్న గారు మిద్దిపై నుండి సాయంకాలం ఉదయం పూట బ్రష్ వేస్తూ అలాగా తిరుగుతున్నాడంట. ఆ పైన బ్రష్ వేసుకుంటూ అలా తిరుగుతుంటే, ఆ మిద్దిపై నుంచి చూస్తుంటే ఆ పక్కన 4 గేదెలు కట్టేస్తున్నారంటండి. చెప్పనా వద్దా? మీరు చెప్పనా వద్దా? 4 గేదెలు కట్టేస్తున్నారంట ఆ కింద. అన్నేమో పై నుంచి చూస్తున్నాడంట. 3 రోజుల పాటు యేసన్న గారు చూస్తుంటే ఆ గేదెలు కూడా ఒక గేదెతో మాట్లాడినట్టుగా కానీ, మీకు అర్థమైనట్టు ఈ గేదె ఆ గేదెని, ఏంటి అలా ఉన్నావు, కాఫీ తాగుతావా, ఏంటి నీరసంగా ఉన్నావంటే స్నానం చేస్తావా అని అడిగినట్టుగా కానీ, ఆ గేదెలు కూడా ఆడ గడ్డి తెచ్చేస్తే ఫుల్గా తింటున్నాయంట. ఆ టైం వస్తే ఏం చేస్తున్నాయంట. మీకు అర్థమైందా? ఆ గేదెలు కూడా ఒక గేదె మాట్లాడుకున్నట్లుగా కానీ, ఒక గేదెతో ముచ్చటించినట్టుగా. ఎంత దారుణం అండి బాబు, ఎంత దారుణం అండి. ఏం పెద్ద వ్యత్యాసం ఏం లేదు. వీళ్ళు కూడా టయానికి వెళ్తున్నారు, డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని కమ్మగా 4 పల్లెలు నాయి కాదు, మళ్ళీ ఆఖరిలో పెరుక్కే తీసుకుని తిని ఎవడు బతుకాడిదే. అయ్య బాబోయ్, నా ప్రియమైన సహోదరులారా, అపవిత్రమైన అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రమైన ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ ఇంట ఉన్న కార్యాలన్నీ అపవిత్రంగానే ఉంటాయండి. వింటున్నారండి? ఆ ఇంట కనబడే క్రియలన్నీ అవి దైవ ప్రణాళికకి విరుద్ధంగానే ఉంటాయండి. ఈ రాత్రి దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే,
నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, భయపడకండి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగే ఆశీర్వాదకరమైన వాక్కుల్ని ఈ అధ్యాయంలో, ఈ వాక్యంలో నేను ఒక 3-4 వాక్యాలు చదివించి ముగిస్తాను. 7వ వాక్యానికి రండి. అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి మన హృదయం అనే మందిరాన్ని, మన హృదయం అనే ఆలయాన్ని ఆత్మతో మహిమతో నింపుతాడంట. స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. మన కుటుంబం రమ్యంగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలండి. ఏ ఆత్మ ఉండాలి మనలో? అందరూ చెప్పండి, ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ వెలుగునిస్తుంది, దేవుని ఆత్మ సిద్ధపరుస్తుంది, దేవుని ఆత్మ శుద్ధీకరిస్తుంది, దేవుని ఆత్మ మనం నడవవలసిన మార్గములు సమభూమి యందు మనల్ని నడిపిస్తుంది. మన వ్యవస్థ ఆశీర్వాదకరంగా నిలుస్తుందండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మన ఆలయాన్ని మహిమతో నింపుతుందంట. ఓకే, ఇప్పుడు మరలా మీరు 9వ వాక్యానికి రండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును, ఇదే యెహోవా వాక్. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే సమాధానం నిలపబడుతుందంట. సమాధానం నిలపబడుతుందట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే సమాధానకరమైన బ్రతుకు. నిలిచినా, నడిచినా, ఉన్నా, తిన్నా, తినకపోయినా, లోకంలో మనకు ఐశ్వర్యం లేకపోయినా, ధనధాన్యాలు భోగభాగ్యాలు మనకు లేకపోయినా, సమాధానకరమైన బ్రతుకు, పీస్ ఆఫ్ మైండ్. మా ప్రార్థనా మందిరానికి కొంతమంది పేదవాళ్ళు వస్తారండి, చాలా నిరుపేదలు కొంతమంది. వాళ్ళు ఎలాంటి వాడో తెలుసా? రెక్కాడితే డొక్కాడాలి. ఆ రోజున వాళ్ళు పనికి వెళితేనే వాళ్ళకి భోజనం అండి. కానీ ఒక సేవకునిగా, ఒక కాపరిగా నేను వాళ్ళ గురించి ధైర్యంతో సాక్ష్యం చెప్తాను. వాళ్ళకి ఆస్తి లేదు, వాళ్ళకి అంతస్తులు లేవు, వాళ్ళకి భోగభాగ్యాలు లేవు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఏ కార్డు లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ ముఖాల్లో చూస్తే ఎప్పుడు ఆ దైవ కళ ఉట్టిపడుతుంటుందండి. ఆ దైవ కళ ఉట్టిపడుతుంటుంది. ఆ కుటుంబాలలో సమాధానం, ఆ వ్యక్తుల మధ్య సమాధానం, వారికి దేవునితో సమాధానం ఆ ముఖ కౌళికలే చెప్పేస్తాయండి. వింటున్నారా? వాళ్ళకి లోకంలో ఉన్నత అధికతలు లేకపోవచ్చు, కానీ దేవునితో సంబంధం ఉంది వారికి. లోకంలో సిరి సంపదలు భోగభాగ్యాలు లేకపోవచ్చు, దేవుని ఆత్మ ఉంది వాళ్ళకి. ఆ దేవుని ఆత్మ అంతరంగంలో ఉన్నందువలన ఎంత సమాధానం. ఇంచుమించు ఒక 150 మంది దాకా ఉంటారండి. వాళ్ళ ఆ వాళ్ళంతా గ్యాంగ్ లాగా వస్తారు, మందిరంలో కూర్చుంటారు, ఆత్మలో ఆనందిస్తారు, ఆరాధన చేస్తారు. ఇంకా పరిచర్య మందిరంలో ఏదన్నా ఉందంటే రెక్కలు ముక్కలు చేసి పరిచర్య చేస్తారు. ఎంత యూనిటీ, ఎంత ఐక్యతో, ఎంత సంతోషమో అర్థమవుతుందా? మనం ఈ రోజున డేక్ష నిండా బిర్యానీ తిన్న ముక్కల్లో కలర్ రాదు. ఎందుకంటే గుండెల్లో ఉంటేగా, అంతరంగంలో ఉంటే కదా. కడుపు కట్టుకుని ఒకవేళ కడుపులో కాళ్ళు పెట్టుకొని పడుకున్నా ఆ ముఖంలో జీవకళ, సమాధానకరమైన బ్రతుకు, శాంతియుతమైన అనుభవాలండి. 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం, కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. సచ్చదెబ్బలు కాదు, గట్టిగా కొట్ట. హల్లెలూయా. అంటే చెట్లు ఫలించట్లేదు, మోడుబారిపోయాయి. దానిమ్మ చెట్లైనా, అంజూరపు చెట్లైనా, ఒలివ చెట్లైనా ఇవన్నీ కూడా మోడుబారిపోయాయి, ఫలించట్లేదు. తత్ఫలితంగా కరువు, కాటకం, కన్నీళ్లు, శాపం. ఇదిగో నా ఆత్మ మీ మధ్యలో ఉంచుతాను, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక ఇక మీదట మోడుబారిన చెట్లన్నీ ఫలించునుగాక. హల్లెలూయా. ఏది నీకు రాదని, ఏది నీకు చెందదని, ఏది నీది కాదని ఒకవేళ అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి జీవితంలో నిరాశ నిస్పృహల మధ్యలో కుప్పకూలిపోయావో,
నా దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నేను వాటిని ఫలింపచేస్తాను, వాటిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని నీవు ఆశీర్వదించబడుదువుగాక. నీ కష్టకాలం తొలగునుగాక, నీ ఇరుకులు తొలగునుగాక, నీ ఇబ్బందులు తొలగునుగాక. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించునుగాక. గతము కంటే రాబో దినములలో నా దేవుని శక్తి కలిగిన దీవెన నీ నెత్తి మీదకి దిగవచ్చునుగాక. ఓకే, ఆఖరిగా 23వ వాక్యం చూడండి. 23వ వాక్యం, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ఆయనంట ఆ దినమున నిన్ను నేను ముద్ర ఉంగరముగా చేతును. ముద్ర ఉంగరం దేనికి సూచన అంటే అధికారానికి. రాజుల చరిత్రలో చూడండి, వారు రాసిన తాకీదులకి విలువ ఉండాలంటే, వాళ్ళు రాసిన తాకీదులకి ఘనత ఉండాలంటే, అది చలామణి కావాలంటే రాజుగారి చేతి ముద్ర ఉంగరం యొక్క ముద్రలు దాని మీద ఉండాలి. ఉంగరం అంటే అధికారానికి సూచన. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను అధికారం కలిగిన వ్యక్తిగా చేస్తుంది. స్తోత్రం చెప్పకపోయారా? అధికారం కలిగిన వ్యక్తిగా అంటే మీ అత్త మీద అధికారం కాదు తల్లే. పాస్టర్ గారు చెప్పాడు అక్కడ మైక్లో, అధికారం కలిగిన వ్యక్తిగా చేస్తానన్నాడు. అంచేత నేనే నీకు అధికారాన్ని అత్త మీదకి వెళ్ళావో కొంప కొల్లేరా వద్దు. అది కాదు నేను చెప్పేది. అధికారం అంటే ఈ లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద నిన్ను కృంగతీయాలని కంకణ కట్టిన, శపింపబడిన లోక సంబంధమైన వాటి మీద అధికారం. స్తోత్రం. ముద్ర ఉంగరముగా చేస్తే ఆ అధికారం కలిగిన వ్యక్తిగా మార్చబడితే, నేను మొదట్లో చెప్పాను కదా, దేవుడు అధికారం కలిగిన వ్యక్తిగా, ఏలుబడి చేసే వ్యక్తిగా, ఏలగలిగిన వ్యక్తిగా దేవుడు మనిషిని చేశాడు. పాపం పొడచూపినందువలన అన్నీ మానవునికి విరోధమైపోయాయి. అన్ని విరోధమైపోయాయి. ఇదిగో ఆనాడు పోగొట్టుకుని ఆ అధికారాన్ని మరల ఈనాడు ప్రభు చెబుతున్నాడు, నా ఆత్మను మీ మధ్య ఉంచి ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తాను. మీరు ఏలుబడి చేయాలనే కానీ మిమ్మల్ని ఏది ఏలుబడి చేయకూడదు. వింటున్నారండి? ఏ ఆశల వలయాలలో మీరు చిక్కబడిపోకూడదు. మీరు ఏలుబడి చేయగలిగిన ఆ శక్తిని పొందిన వారై ఉండాలి. మీరు వాటిని ఏలుకోవాలి, కానీ మిమ్మల్ని అవి ఏలకూడదు. డోన్ అనే చోట యేసన్ గారు ట్రైన్ ఎక్కాడంటే, డోన్లో, ఆ కర్నూలు దగ్గర, రాత్రి 1 గంటకి ఎక్కి అలసిపోయినాడు పాపం. ఆయన బెర్త్కి, ట్రైన్లో ఆయన బెర్త్ దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ వేసుకొని పడుకుందామని బెడ్షీట్ వేసుకుంటున్నాడంట. ఆ పై బెర్త్లో ఉన్న ఒక అతను మెలకు వచ్చినట్టుంది, లేచి ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ అన్ని వెతుక్కుంటున్నాడంట. పై బెర్త్లో ఉన్నాడు. యేసన్న గారు పాపం బెడ్షీట్ వేసుకుంటేనే అనుకున్నాడంట, మరి పాపం ఏదో సర్టిఫికేట్లు మర్చిపోయి వచ్చినట్టున్నాడు, లేకపోతే మనీ పర్స్ ఏదైనా మర్చిపోయి వచ్చాడేమో, ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, ఎత్తుకుంటున్నాడు అనుకుంటానే బెడ్షీట్ వేసుకున్నాడు, పడుకున్నాడు. ఒక 5 నిమిషాలు పడుకుని నేను నిద్ర పట్టిన, అమ్మ బాబోయ్ దొరికింది అన్నాడంటాడు. ఏంట్రా దొరికింది అంటున్నాడు. ఏంటి చూస్తే ఏమిలే, బ్యాగులన్నీ సూట్ కేసులన్నీ ఎతికి అగ్గి పెట్టాను, సిగరెట్ ప్యాకి. చూడండి మరి ఎట్టుందో, అగ్గి పెట్టే సిగరెట్ ప్యాకి దొరికిందా, అమ్మ బాబోయ్ దొరికింది అనుకున్నాడంట. కూర్చొని వెలిగించి నోట్లో పెట్టుకుంది. యేసన్ గారు అడుగుదాం అనుకున్నాడట, బాబు ట్రైన్లో ఇట్లాంటివి పొగ తాగకూడదు కదా, ఇంత రాత్రిలో నువ్వేంటి అని అడుగుదామా? అందరు నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ మాట అన్నామనుకో ఎగబడతారు వీళ్ళు. నేను తాగితే నీకెందుకండే, ఆరోగ్యం చెడిపోయేది నాది, మీకేంటి, ఇలాంటి మాటలని ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళతో. కాసేపు మనం ఓపిక పడితే పోయా అనుకున్నాడు. పాపం అటు తిరిగి పడుకొని
మాగన్నుగా నిద్రపడుతుంది అంటండి అంతే. ఆడు పడుకొని నిద్ర వస్తున్నాడు కూడా, పడుకొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో సిగరెట్ పెట్టుకుని తాగుతున్నాడంట. ఆడు కూడా నిద్ర వచ్చినట్టుంది. 5 నిమిషాలు ఏమైందంట, బ్యాన్ క్యాకేసాడంటాడు. క్యాకేస్తే తుళ్ళిపడి లేచి ఏసన్న గారు నిలబడి ఏడా అంటే ఆడంటాడట, ఏలేదులే మూతి కాలిందే. దరిద్రుడు మూతి కాలేదంట, కాలదా మరి. నోట్లో సిగరెట్ పెట్టుకుని పడుకున్నాడంట, పడుకొని తాగుతున్నాడు ఆయన బడాయోడు, కాలు మీద కాలు వేసుకొని. ఆడికి నిద్ర వచ్చినట్టుంది, నిద్రపోయినట్టు మూతి మీద పడింది, మూతి కాలింది. ఆడికి మూతి ఒక్కటే కాలింది అట్లా దేవుడి దయ వల్ల. అప్పుడు అడిగాడు ఏసన్న గారు, చెక్కలోడా టైం ఎంత? 2 అవుతుంది. 2 గంటలప్పుడు ఏం పని అయిపోయి శుభ్రంగా పడుకుని నిద్రపోకుండా అందరు నిద్రపోతుంటే నీకు ఇప్పుడు తాగాలని అనిపించింది సిగరెట్ ప్యాకి, ఏం పని లేపాలా అని గద్దిస్తే ఆయన అంటాడట, ఏమోనండి ఇదొక పిచ్చి అయిపోయిందే, ఎవడో వచ్చి నిద్ర లేపినట్టే ఉంటుందండి. ఎవడో కాదు, ఆడే. ఎవడాడు? ఆ కర్రిమొహం కూడా ఒకడు ఉన్నాడుగా, సైతాన్ గాడు, ఆడే. ఆడికి లొంగిపోయాడు, ఆడి చేతులు కీలు బొమ్మ అయిపోయాడు, బానిస అయిపోయాడు. ఆడిస్తాడు ఆట. నీకు అర్థమవుతుందా? మరి 6 అడుగులు మనిషి దేనికి లొంగిపోయాడు, దేనికి బానిస అయిపోయాడు? మరి అది నేను ఆయన సంగతి చెప్తే మీరు కరెక్ట్గా చెప్తారు సమాధానం. మరి మీరు దేనికి లొంగిపోయినారో నాకేం తెలుసేంటి? మరి దేనికి మీరు దేని చేత ఏడవబడుతున్నారో, దేని చేత పాలన చేయబడుతున్నారో, దేని చేత పరిపాలించబడుతున్నారో నాకేం తెలుసు? కొంతమందికి ఒక రోజుకు సినిమా చూడకపోతే నిద్ర పట్టదో. కొంతమందికి ఆ ఇంటికి వెళ్ళి లోకపు వార్తలన్నీ, లోకల్లో వార్తలన్నీ ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా నెత్తి మీద వేసుకోకపోతే వాళ్ళకి తినదరగదా. ఏలుబడి చేస్తున్నాయి. వాళ్ళకి పాపం అలా జీవించాలని కాదు, వాళ్ళని ఏలుబడి చేస్తున్నాయి. ఈ రాత్రి మీరు పరీక్షించుకోండి. ఏది నిన్ను ఏలుబడి చేస్తుంది, ఏది నిన్ను కృంగదీసి లొంగదీసి ఈడ్చుకుని వెళుతుంది, దేని చేత నీవు ఏడవబడి కన్నీళ్లు కారుస్తున్నావో ఈ రాత్రి గ్రహిస్తే నా దేవుని కరుణ హస్తం నేను కరుణిస్తుంది. దేవుని వాక్యం అంటుంది, నిన్ను నేను అధికారం కలిగిన ముద్ర ఉంగరముగా చేతును. హల్లెలూయా చెప్దాము గట్టిగా, హల్లెలూయా. నీ బానిస బ్రతుకు తొలుగుతుంది, నీ కట్టబడిన కట్లు తొలుగుతాయి, నిన్ను బంధించి ఉన్న బంధకాలు తొలుగుతాయి. నీవు స్వతంత్రుడవై సమస్తమును ఏలుబడి చేయగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడగలుగుతావని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి భయపడకు. ఎందుకని మరణము యొక్కయు పాతాళ ద్వారము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. నీ ప్రార్థనల వైపు నేను మరలిన్నాను, నా చెవి పెట్టి ఉన్నాను. 3వది, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే మన మందిరాన్ని మహిమతో నింపుతాడంట. ఇంకా సమాధానమును నిలుపును అనుగ్రహిస్తాడంట. ఇంకా ఫలించకుండా ఉండిపోయిన చెట్లన్నీ ఫలిస్తాయట. దేవుని దీవెన నీకు కలుగుతుందంట. నిన్ను అధికారము కలిగిన వ్యక్తిగాను ముద్ర ఉంగరముగా నిన్ను చేస్తాడంట ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు. ఈ రాత్రి ప్రభువా నన్ను ఆ రీతిగా మలచు, ఆ రీతిగా మార్చు, నన్ను ముద్ర ఉంగరముగా ప్రతిష్ఠించు, అధికారము కలిగిన వ్యక్తిగా, ఆధిపత్యం కలిగిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దు. కట్టి ఉన్న కట్లు తెంచు, బంధించి ఉన్న బంధకాలు తెంచు, నన్ను నీతో నడవ చేయమని ఈ రాత్రి నువ్వు కోరుకుంటే నిశ్చయముగా నా దేవుడు నీ బ్రతుకులో అద్భుతము చేయుటకు శక్తి గల దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి 1-2 నిమిషాలు ఇంతసేపు పరిశుద్ధాత్మని మాటలను వింటూ వచ్చావు. ఈ రాత్రి 5 నిమిషాల పాటు దేవుని సన్నిధిలో నిలిచి నీ భయం ఏంటి, నీ ఆందోళన ఏంటి, నీ కలవరం ఏంటి, నీ కన్నీళ్ళేంటి, ఏ వ్యధ, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ శాపం, ఏ క్లిష్ట పరిస్థితులు నిన్ను కదిపేస్తున్నాయి, నడవనీయక నిలవనీయక నీ బ్రతుకులో చేదు అనుభవాలను మిగిల్చేస్తున్నాయి. రాత్రి ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకో, ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వం విన్నపించు, నీ హృదయపు తలుపులు తెరచి ఆయనను ఆహ్వానించు. ప్రభువా ఈ రాత్రి ఇదిగో నీ పాద పద్మం ఎదుట నిలిచి ఉన్నాను నాయనా, నన్ను దాటిపోకు. నీ పాదాల దగ్గర నిలిచి ఉన్నాను, నన్ను విడిచిపెట్టకు. ఈ రాత్రి నేను నీ పాదాల దగ్గర శిరస్సు వంచుతున్నాను నాయనా,
నన్ను కనికరించి కటాక్షించి దయ చూపించి నన్ను ధైర్యంతో నింపమని కోరుకోండి. ఒకవేళ అనారోగ్యంగానా, ఆర్థికంగానా, ఆత్మీయంగానా, ఏ స్థితిగతుల మధ్య నువ్వు అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నా, ఈ రాత్రి నా దేవుని కరుణాహస్తం నిన్ను ముట్టుకొనుగాక, నా దేవుని కరుణాహస్తం నిన్ను పట్టుకొనుగాక, నీకు నడక నేర్పునుగాక, నిన్ను గమ్యం చేర్చునుగాక, నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచునుగాక, సర్వశక్తి కలిగిన దేవుని కృపని నిన్ను ఆవరించునుగాక. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది నీకు జరగదు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ అంతరంగములో ఓ పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, నీ అంతరంగములో పశ్చాత్తాపముతో కూడిన విన్నపం, ప్రభువా ఇదిగో నేను నీ పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తున్నాను, నాకున్న క్షీణస్థితి ఇది, నాకున్న మలినమైన పరిస్థితులు ఇవి, నేను అనుభవించే క్షోభ ఇది, నేను అనుభవించే క్షామం ఇది, నన్ను విడిపించి తప్పించి రక్షించి విమోచించి హత్తుకొని ఎత్తుకొని ముద్దాడి నాకు ఆదరణ కలిగించమని రాత్రి నీవు కోరుకుంటే, ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు ఎవరి దగ్గర దొరకని ఆదరణ, ఎవరి దగ్గర దొరకని సంతోష సమాధానాలు ఈ రాత్రి నా దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్న రాత్రి ఈ రాత్రి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మను కలిగి ఉన్నావా, లేక దురాత్మ అపవిత్రమైన ఆత్మతో సంతరిస్తున్నావా? దేవుని ఆత్మ నీలో ఉన్నదా, లోకపు ఆత్మ నిన్ను పట్టి ఉన్నదా? దేవుని ఆత్మతో నీవు నింపబడితే సమాధానము అనుగ్రహిస్తాడు ఆయన. మహిమతో నీ మందిరాన్ని, నీ హృదయం అనే మందిరాన్ని మహిమతో నింపుతాడు ఆయన. మోడుబారిన నీ జీవితం చిగురిస్తుంది. మోడుబారిన నీ జీవితంలో ఎన్నడూ నవ్వెరగని నీ జీవితంలో సంతోష సమాధానాలు కలుగుతాయి. నీవు ఆశీర్వదించబడుతావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నీ పిల్లలు అనుభవించగలుగుతారు. భోజనపు బలచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల ఒలి ఉంటారు. అంతేకాదు, నీవు ముద్ర ఉంగరముగా మార్చబడుతావు. అధికారము కలిగిన వ్యక్తిగా నీవు మార్చబడి నీ బ్రతుకు మాధుర్యాన్ని అనుభవించగలుగుతావు. నోళ్ళు తెరిచి ఓ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు, తెల్లని వెన్నెల ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడవు, మహోపకారివి, ఘనుడగు దేవుడవు నాయన. కృపా సత్య సంపూర్ణినిగా మా మధ్యకు దిగువచ్చి రాత్రి భయపడకుడిని వాగ్దానము చేసిన దేవునిగా, అభయమిచ్చే తండ్రిగా మీరు ప్రత్యక్షమైనందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మా మధ్య సంచరించాను. నీ ప్రజల వెన్నుతట్టి నడిపించే నాయకునిగా, కాపరిగా, వైద్యునిగా, దేవునిగా ప్రత్యక్షమయ్యావు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరు ఏ కాంక్షతో వాంఛతో వచ్చి ఉన్నారో వారి హృదయ అభిలాషను ఎదిగిన దేవుడు ఉన్నాయినా. ఈ రాత్రి మీరు ముచ్చటించిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం. దేనికి భయపడక, దేనికి లొంగిపోక, దేనికి వంగిపోక, విజయోత్సవములతో ఊరేగించుచున్న నిన్ను ఆధారం చేసుకుని నీ నీడలో బ్రతుకుతూ నిర్భయముగా మేము బ్రతుకున్నట్లుగా నాయన వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసినందుకు స్తుతి చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు నాయనా. ఈ రాత్రి ఇదిగో ఈ ప్రాంతాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ప్రతి గుమ్మాన్ని రాత్రి మీరు త్రొక్కమని వేడుకొనుచున్నాను నాయన. ప్రతి కుటుంబంలో మీరు ప్రవేశించమని వేడుకొనుచున్నాను తండ్రి. చీకటిని తొలగించండి, వెలుగును ప్రసాదించండి, ఇరుకులు తొలగించండి, విశాలతను కలిగించండి, దీవెన వర్షం కురిపించండి నాయన. ఈ ప్రాంతం దీవించబడినట్లుగా కార్యసిద్ధి కలుగు చేయండి.
ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడినట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలని సేవకులను నైనా మీ చేతులకు సమర్పిస్తున్నాను. కాపుదల భద్రతను అనుగ్రహించి సంఘాలను విస్తరింపచేయమని, సంఘాలు నానాటికి అభివృద్ధి చెందినట్లుగా కృప చూపించమని వేడుకొనుచున్నాను. నైనా మరొక్కసారి ఈ కూడికల్ని నిన్నటి రోజు ఈ రోజున ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగిస్తూ వచ్చారు. మంచి వాతావరణాన్ని మీరు ప్రసాదించారు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము స్వామి. మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఈ సభలలో మీ చిత్తాన్ని, మీ ప్రణాళికని, మీ ఉద్దేశాన్ని మీరు నెరవేరుస్తూ వచ్చారు. అందుకు మీకు స్తోత్రాలు. ఈ కూడికల ద్వారా నీ ప్రజలు దీవించబడిన వారై, ధైర్యమును పొందుకుని వారై, కృపాక్షేమాలతో నీ కొరకు పత్రికలుగా, సాక్షులుగా, కొండ మీద కట్టబడిన పట్టణాల వలె, దీపస్తంభం మీద పెట్టబడిన దీపాల వలె ప్రకాశించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీకు అప్పగించిన దానిని ఆ దినం వరకు కాపాడుటకు శక్తి కలిగిన సమర్థుడమైన దేవుడు గనుక స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఇదిగో మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు. వారి మార్గమంతట్లో మీ సన్నిధి తొడుగు ఉంచి క్షేమంగా గమ్యం చేరడానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే మేము మరలా ఈ విధంగా కూడుకోవడానికి, ఒకవేళ మీరు రాకడ వస్తే మేమంతా మీ కౌగిలిలో ఈ రీతిగా చేరడానికి నైనా మీరు కృపను అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ విరిగి నరిగిన హృదయంతో, పశ్చాత్తాపమైన మనసుతో, ద్రోహినని దోషులకి క్షమభిక్షను పెడుతూ ఎవరిని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరమిచ్చి వారిని పత్రికలుగా వాడుకొనమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి అప్పగిస్తూ దృశ్యంగా అదృశ్యంగా ఈ కూడికల కొరకు శ్రమించిన, కష్టపడిన, ఖర్చు పెట్టిన ప్రతి బిడ్డని దీవించమని వేడుకొనుచున్నాను. ఇదిగో ఈ కూడికలు ఎంతో బాధ్యతతో ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసిన సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని అభాగ్యుడును, అయోగ్యుడును, అల్పుడునయున్న నాకు మీరు అనుగ్రహించిన తరుణం కొరకు మరొక్కసారి మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను. నాయన మీ బోరగా, మీ పాత్రగా, మీ నోటి పాత్రకు బోరగా వాడుకున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం కూడికలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, ఈ ప్రాంతపు నివాసులకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఇంతటితో 2 దినాల దీవెన మహోత్సవాల సభలు ముగించబడ్డాయి. ఈ పరిచర్యకి అన్ని విధాలుగా